నమస్కారం ప్రాంతాలి అమ్మఒడి అన్ని వస్తాయి ఇక 17,000 అమ్మఒడి మీరే నమస్కారం అండి మేనకు జగనన్న మళ్ళా 5 గంటలకే పెంచాను వాలంటీర్లు వస్తారు మళ్ళా మీరు ఎవరి మాట లేనా సరే పథకాలు పోతాయి పథకాలు మళ్ళీ మీ మీద నమ్మకం ఉంది. కొంచెం సైడ్ అయినా ప్లీజ్, కొంచెం సైడ్ ప్లీజ్. రామా రైట్ రా రానిమా ఎక్కడ చేసి చెప్తా. भाग्यलक्ष्मी नाम देस्य कार्तिक रेड्डी नाम देस्य अन्विता नाम देस्य चिदेश नाम देस्य विष्णु नाम देस्य सहस्रा शेषा रेड्डी नाम देस्य तिरुपति श्री देवी नाम Come on.
మన కోటపగడ దొరుకుతుంది. 2 టెంపుల్స్ ఒకటేసారి మొదలైనవి. ఇది మన టెంపుల్. శ్రీవల్లీదాదిగం శాంతం మనాది నిధనం శివం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞాన క్రియా స్వామి దేవతాభ్యో నమః. సహ కుటుంబానాం క్షేమస్థైర్ధైర్యవీర్యాభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. రాజముఖే రాజద్వార రాజసింహాసన అధిష్టాన ప్రాప్తిరస్తు. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పరిపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణమీ పార్వతీ పదయే హర హర మహాదేవ. ఓ శంకర. వేదికను అలంకరించిన పెద్దలు, ప్రచారంలో భాగంగా ఈరోజు మన సొంత గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి వేల్పూర్ గ్రామ నా ఆత్మ బంధువులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అవ్వలకు, అక్కలకు, జగనన్న అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ అందరిపైన, మా పైన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి దయ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను. కనపడుతుందమ్మా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నికల ప్రచారంలో నేను మీ ముందుకు రావడం జరిగింది.
ఎన్నికలు వచ్చినప్పుడు మా శ్రద్ధగా వినండి, మాట్లాడుకోదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా అన్ని గ్రామాలలో పర్యటించి వారి వారి అభిప్రాయం తెలియజేసి ఓట్లు అడగడం అనేది ఒక సంప్రదాయం. మరి అందులో భాగంగానే మేము కూడా ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కావాలని, మీ అందరి మద్దతు కావాలని, మీ అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఇవ్వాలని కోరుకోవడానికి మీ ముందుకు వచ్చాము. మీరు గమనించాల్సింది 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఉన్నాం మనం. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందాం, మన కుటుంబాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి, మన గ్రామాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, మన భవిష్యత్తు ఏ విధంగా ఉందని ఆలోచన చేసుకోవాల్సిన ఎన్నిక ఇది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందరా, చంద్రబాబు నాయుడు గారి వయసు ముందరా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తక్కువ. వయసు తక్కువ ఉండొచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలను మనకు నెరవేర్చారా అనేది లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. 600 వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటంటే ఒకటి సంపూర్ణంగా చేసినటువంటి పాపన పోలి చంద్రబాబు నాయుడు గారు. మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందులు మనకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కన్నా అనుభవం తక్కువ, వయసు తక్కువ అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో తిరిగి దగ్గర 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల బాగోగులు, ఇబ్బందులు అన్ని గమనించి మేనిఫెస్టో రూపంగా తయారు చేసి ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా, చెప్పిన మాట చెప్పినట్లుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎవరి సిఫారసు లేకుండా, లంచము లేకుండా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించినాడా లేదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఆయన వయస్సు, ఆయన అనుభవము మోసం చేయడానికి పనికొచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఆలోచన మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి అంత అనుభవం ఉంది, అంత వయసు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు గ్రామ సచివాలయం పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు స్కూల్ పిల్లలకు అమ్మఒడి ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు స్కూల్ కట్టించలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు హాస్పిటల్ డెవలప్మెంట్ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు ఆసరా కార్యక్రమాలు ఇవ్వలేకపోయినాడు చంద్రబాబు నాయుడు గారు? రైతు భరోసాను రైతులకు ఎందుకు భరోసా కలిగించలేకపోయాడు చంద్రబాబు నాయుడు అనేది ఆలోచన మనం చేసుకోవాలా లేదా? మనం చేసుకుంటే ఈ ఎన్నిక ఎవరి కోసం అనేది మీకు అర్థమవుతుంది. ఈ ఎలక్షన్ ఏ చంద్రబాబు రెడ్డికో, ఏ బుడ్డా రాజశేఖర రెడ్డికో సంబంధించిన ఎన్నిక కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. ఇది మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీ పిల్లలు బాగా చదువుకోవాలన్నా, రైతులు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలన్నా, సకాలానికి వర్షాలు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆధార్ కార్డు ఇస్తే మీకు అమ్మఒడి కావాలన్నా, పింఛన్ కావాలన్నా, ఆసరా కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, విద్యా దీవెన కావాలన్నా, అన్ని కార్యక్రమాలు మీ ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లే తీసుకుపోయి రికార్డు చేసి డైరెక్ట్ గా నేరుగా మీ అకౌంట్ లో పంపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఎవరు కావాలా మీకు? జగన్ జగన్ ఏం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు? జగన్ చంద్రబాబు నాయుడు గారి పొరపాటున మీరు తెచ్చుకుంటే వాలంటీర్ వ్యవస్థ ఉండదు. జన్మభూమి కమిటీలు వస్తాయి. ఆ జన్మభూమి కమిటీ లేక నాయకుల కమిటీ వస్తుంది. 2 కమిటీలు ఉంటాయి. మళ్ళీ దీనిపైన ఒక ఆది నాయకుడు ఉంటాడు. ఎవరెవరు? జన్మభూమి కమిటీ, వాళ్ళ వెనకమ్మడి తోక నాయకులు, ఆ పైన ఒక నాయకుడు. ఈ ముగ్గురు తిని మిగిలిలేదు మీకు ఇయ్యాల. కానీ ఇప్పుడు ఒక్కరికన్నా లంచం ఇచ్చినారా మీరు? ఒక్కరైనా సిఫార్సు చేశారా మీకు? మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తీసుకున్నారా లేదని సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ పథకాలన్నీ వాళ్ళు తీసుకున్నారా అది కుండవే చేసేపోవాను. అయ్యా మనకు మిరప, మన గ్రామంలో మిరప ఇన్సూరెన్స్ ఒక్కొక్క తెలుగుదేశం నాయకుడు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు భోంచేసేటువంటి మహానుభావులు వీళ్ళంతా. బట్టగా భోంచేశారు. ఇప్పుడు అవ్వకు తాతకు పింఛన్ ఇస్తే కడుపు పడుతుంది వాళ్ళకి. అవ్వకు తాతకు పింఛన్ ఇవ్వాలంటే వాళ్ళకి కడుపు పడుతుంది. ఇది ఎక్కడ ఏమన్నా? ఇది ఎండకు తిప్పి ముసలను, అవ్వలను, తాతలలో ఎండకు తిప్పి వాళ్ళ సాగు కూర తెచ్చుకుంటున్నారే, మీకు పాపం రాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పింఛన్లు ఇవ్వకూడదంట, వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదు. ఎవరు ఇవ్వాలగా? పోనీ మీరని తీసుకొచ్చి ఇస్తారా? ఇవ్వలేరు. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టినాడు? ప్రజలకు, ప్రభుత్వానికి దగ్గర బంధం కావాలని, చాలా దగ్గర బంధం కావాలని ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకం అది వాలంటీర్ పథకం. కొన్ని వేల మంది వాలంటీర్ వ్యవస్థ వస్తే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. కొన్ని వేల మందికి సచివాలయం అంటే ఉద్యోగాలు దొరుకుతాయి. మీరు చిన్న కార్యక్రమం అయినా ఇక్కడి నుంచి ఆడికి సచివాలయం పోతే అయిపోయా. మనం ఇంతమందికి వెలుగోడు, ఆత్మకూరు, కర్నూలు తిరిగే పరిస్థితి మనకు ఇంతమంది ఉండేది. పోయినా కాగితాల కింద, ఆటో ఛార్జీల కింద, భోజనాల కింద, అక్కడ వచ్చే అధికారుల ఇచ్చే డబ్బు కింద కొన్ని వందలు వేలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామమే కాదు, అన్ని గ్రామాల్లో ఉన్నారు. మరి ఇంత అవస్థ అయినటువంటి వ్యవస్థలో ఎవరికి ఇబ్బంది లేకుండా మీ పథకాలు మీకు ఇంటికి చేరినప్పుడు మీకు మంచిదా కాదా అని మీరు ఆలోచన చేసుకోండి. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? లక్షల కోట్లు తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి జనాలందరినీ కూడా సోమరిపోతం చేస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు అంత అనుభవం ఉంది, అన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఈ రోజు కూడా పథకాలు ఏం పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలని కాపీ కొట్టి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో అంటున్నాడు. ఏదో సూపర్ 6 అంట, సూపర్ 10 అంట. ఎవరికి అర్థం కాదు, వాళ్ళకే అర్థం కాదా? వాళ్ళు చెప్పమని చెప్పకుంటున్నారు. ఇప్పుడు జగన్ అన్న 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా అంట, 4,000 ఎమ్మడి ఇస్తామంట చంద్రబాబు నాయుడు. ఎమ్మడే గతంలో 2,000 నీకా, నీ చదువు కాబట్టి 500 తిని 1,000 రూపాయలు తింటే నెలలో 10వ తారీఖు 8వ తారీఖు వచ్చేది పింఛన్. ఇప్పుడు తెల్లవారుజామున వాలంటీర్ అవ్వాలి, తాతాలి, తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి 3 గంటలకు వచ్చి వాకిళ్ళు కొట్టి లేపించినటువంటి కార్యక్రమం చేసినటువంటి వాడు. అది నమ్మకం, అది విశ్వాసం, అది నాయకత్వం. అంటే అటువంటి నాయకత్వం కావాలని కోరుకోవాలి. కానీ మీ కళ్ళబొల్లి మాటలు, మీ అవసరాల కోసము, మీ ఆధిపత్యం కోసము జనాలందరినీ కూడా భయభ్రాంతులు చేసి మిమ్మల్ని వాళ్ళ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందే భవిష్యత్తు. మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకుంటారో
నిలబెట్టుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకు భయపడకూడదు? మీరు ఎవరికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? మీ కుటుంబాలు బాగుపడుతున్నాయి, మీ పిల్లలు బాగుపడుతున్నారు, రైతులు బాగుపడుతున్నారు. ఎవరు చేస్తారు? అదే వస్తుంది. ఉన్నాడు ఇక్కడికి వచ్చి అందరినీ కోరుకుంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసుకోండి. నీకు ముందు చెప్పా, మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం. ఎవరు చెప్పిన మాటలు కానీ, ఎవరో భయపడేస్తున్నారని కానీ, ఎవరో ఒత్తిడి తీసుకొస్తున్నారని కానీ, వాళ్ళ ప్రాబల్యం కోసం మమ్మల్ని నలుపుతున్నారని కానీ మీరు ఆలోచన చేస్తే మీకు వచ్చే పథకాలు పోతాయి. మిమ్మల్ని భయపడించేవాడు, మిమ్మల్ని నలిపేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు కూడా ₹1 వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు మన గ్రామంలో. ఎంతసేపు ఉన్నా వస్తే తిని ఫోన్ చేసి చెవిలో పెట్టుకొని నువ్వు ఎవరు అనేవాళ్ళు. ఆ కష్టమే నేను చూసినా మిమ్మల్ని, ఆ ఇబ్బంది లేదు నాకు తెలుసు. ఈ గ్రామంలో ప్రతి సందు, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క పొలం రస్తా, ప్రతి ఒక్క మోరి, అన్ని కార్యక్రమాలు సందు సందు తెలుసు నాకు. మీ ఇంటికాడ మోరి పంచాయతీ వచ్చినా, కాల పంచాయతీ వచ్చినా, గోడ పంచాయతీ వచ్చినా, భార్యాభర్తల పంచాయతీ వచ్చినా, తల్లిదండ్రుల పంచాయతీ వచ్చినా, ఆడబిడ్డల పంచాయతీ వచ్చినా, మీకు ఎన్ని కార్యక్రమాలు, రైతులకు ఇబ్బంది వచ్చినా, పొలాల రస్తులు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, కావిలి విషయం కానీ, ప్రతి క్షణము 365 రోజులు కొన్ని ఏళ్ల నుంచి నిక్కరేసుకున్నప్పటి నుంచి కూడా నేను మీ వెంబడే ఉండా. ప్రతి వానికి పగలు మధ్యాహ్నం రాత్రి పలుకుతా ఉండా. మీరు కాదని గుండె మీద వేసుకొని చెప్పగలరా? చెప్పగలరా? మీకు ఏ సమస్య వచ్చినా అన్న ఉన్నాడు, బుడ్డా చేశాడు, అన్న ఉన్నాడనే బ్రాండ్ బుడ్డా చేశాడంటే ఎవరైనా కానీ తల్లిదండ్రులు కొట్లాడుకొని తల్లికి అన్నం పెట్టకుండా, తండ్రికి అన్నం పెట్టకుండా బుడ్డా చేస్తాడని చెప్పినా అంటే వాడు పెడతానే ఉన్నారు. ఎవరి కోసం అది? నా కోసమా? మీకోసం. ఆడపిల్లలు ఎవరన్నా ఏమన్నా అన్నారంటే వెనక బుడ్డా చేశారని ఉన్నాడంటే లేకపోతే ఆడపిల్లలు సంత కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మీకు తెలియని విషయం ఈరోజు చెప్తా ఉంటా. ప్రతి సంత నేను ఎంక్వైరీ చేసుకుంటా ఉంటా. నేను ఊర్లో ఉన్నప్పుడు అనేసి వచ్చి కూర్చుంటాడా, మీకు తెలుసో తెలియదో అది. ఎవరన్నా పోగిరి శాస్త్రాలు చేస్తారేమో, ఆడపిల్లను అగౌరవపరుస్తారేమో, కాయలు కాస్తా ఉంటా. నేను మీకు కాయలు కాబరిని. మీ సమస్యలకు గ్రామానికి కావిలి కాళ్ళు ఏ విధంగా ఉంటారో అంత కావిలి కాసే రాత్రి 10 కానీ 11 కానీ అన్నా నా మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు, నా కొడుకు ఇబ్బంది పెడుతున్నాడు వాకిలిట కొడితే బయటకు వచ్చి నిలబడి ఈ రోజు కాదు అది, ఇప్పుడు కొత్తగా వచ్చినది కాదు. మరి నేను ఎలక్షన్లు నిలవలే, ఎమ్మెల్యే నిలవలే, ఎంపీకి నిలవలే, ఎంపీటీసీకి నిలవలే, సర్పంచ్కి నిలవలే. ఎందుకు చేస్తుంటా? మీరు మహిళలు అందరూ కూడా ఇంత అవకాశం ఇచ్చారు నాకు. అన్న దగ్గర పోతే పని జరుగుతుందనే ఒక గ్యారెంటీ ఇచ్చారు నాకు. మీరు ఆ విశ్వాసంతోనే, ఆ నమ్మకంతోనే మీ అందరికీ పలకడం, మీ పనులు చేయడం అనేది నా కర్తవ్యంగా, నా బాధ్యతగా కార్యక్రమాలను చేసుకుంటా పోతున్నాను. ఏ రోజు కూడా మిమ్మల్ని ఏం ఆక్షేపించలే, ఏం అడగల. నా ఇంటికాడ పనిచేయమని అడగల, నా పొలంలో పనిచేయమని అడగల, మిగతా కార్యక్రమాల మీద తోగించుకోలే. నేను
అంతే విధంగా రైతుల పొలాల విషయాలు కానీ ఇంటికాడ విషయాలు కానీ అన్ని పలుకుతూ మీ చేత చేపిస్తున్న కార్యక్రమం ఒకటే, దైవ కార్యక్రమాలు మాత్రం మీతో చేపిస్తాను. మిమ్మల్ని అందరినీ కలపాలని చెప్తా ఉండా. మరి ఈ గ్రామంలో ఎన్నో గుళ్ళు కట్టించుకున్నాం. ఫస్ట్ గుర్జు కట్టించుకున్నావా, ఆంజనేయ స్వామి కట్టించుకున్నావా, అంకాల మార్చి కట్టించినావా, తర్వాత బీరప్ప స్వామి గుడి కట్టుకున్నావా, అక్కడ గంగమ్మ గుడి కట్టుకున్నావా, ఇక్కడ బీరప్ప స్వామి అరుగు కట్టుకున్నావా, అందరికి 20,000 అంకాలమ్మ తల్లి గుడి కూడా మీ అందరి సహకారంతో. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను ఒక్కని చేయలేనని, మీరు కూడా రావాలా, మీరు ఉండాలని. మరి మీరందరూ అన్నిటికీ తోడు ఉన్నప్పుడు మీకెందుకు తోడు ఉండాలని మీరు ఎందుకు భయపడుతున్నారు? అంకాలమ్మ గుడిలో నా స్తంభాలు ఉన్నాయి, మంచి మంచి లావడి చూసేవారా? ఉన్నాయి కదా, అట్ట నిలబడతా స్తంభం లేక మీ కాళ్ళే మీరున్నారు, నేనుండా, మన వెనక అంకాలమ్మ తల్లి ఉంది, మన భయపడే. ఆ స్తంభాలు ఎంత లావు ఉన్నాయో అట్లా ప్రతి కాలిలో ఒక స్తంభం మీద నిలబడతాం. మీకు మనం ఏం చేసినాం గ్రామానికి, మనం ఏం చేస్తే గ్రామంలో మనల్ని చూస్తారు, మనం ఎంత పలిగినాం, మనం ఎంత పని చేసామనే కొలమానం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. వీలు లేదు, వాళ్ళు లేదు, నాకైనా ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే నాయకులు అంటారు, ఆ నాయకుల దగ్గర ప్రజలు వస్తారు, పని చేయించుకుంటారు. మరి ఇంత విశ్వాసము నమ్మకం కలిగించినటువంటి నాయకుడు రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అల్లడా కొడుకుంటున్నాడు. భయపడి ఒక చేత గ్లాస్ పట్టుకున్నాడు, ఒక చేత లోట, ఒక చేత పువ్వు పట్టుకున్నాడు, ఈ చేతులు ఇడిచిపెట్టాడు సైకిల్. నమ్మకం లేదు ఆయనకు, తెలుగుదేశం మీద నమ్మకం లేదు. అది పోతుంది ఇంక సైకిల్ తిక్కలేసి సైకిల్ పోవాలా అంటాడు. ఆయనే అనుకుంటున్నాడు సైకిల్ పోవాలని, మనకి ఎందుకు ఆయన పక్కన ఎవరు కావాలా, లోటోడు కావాలా, పుష్పవాడు కావాలా. సరే పుష్పం ఆయన అంటే కేంద్రం, ఆయన పువ్వు ఆయన బీజేపీ. ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే నువ్వు విమర్శిస్తా ఉన్నావు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తా ఉన్నావు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్తా ఉన్నావు, మరి ఇంతకన్నా దరిద్రంగా డబుల్ చెప్పినావా కదా అయ్యా నువ్వు, మాకు సంబంధం లే. అయిపోయా. బీజేపీ కూడా చెప్తున్నాడు, నీ పథకాలకు మేము గ్యారెంటీ కాదు, మాకు సంబంధం లేదు, నువ్వు వాగులవాడు గంగలవాడు నాకు సంబంధం లే. మరి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా నీ పథకాలు ఏ విధంగా తేగలడన్నా ఆయన? ఇలా ఆయన ఖర్చున్నాడు ఏమన్నా చక్రవర్తి? చంద్రబాబు నాయుడు ఖర్చున్నాడు ఏమన్నా చక్రవర్తి కాదు కదా, 2 ఎకరాల నుంచి వచ్చినాడే కదా, మరి ఎక్కడి నుంచి తేగలడు? అది మీరు అర్థం చేసుకోవాలా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి మనం ఎంత ఇవ్వగలం ప్రజలకు, మన దగ్గర ఎంత స్తోమత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎంత ఉంది మన దగ్గర అని బేరీ చేసి లెక్కలు కట్టి ఇంకా కూడా కొంచెం పెంచనీకి ప్రయత్నం చేసినాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు పింఛన్ 6,000 ఇచ్చా అని, రైతు భరోసా చెప్పొచ్చు 2 లక్షలు ఇస్తా అని, చెప్పలేదే. సాధ్యం కాని హామీలు, నెరవేర్చలేని హామీలు, మాట తప్పే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వరు. ఇప్పుడు పింఛన్ 3,500 చేశాడు, పిల్లలకు బడికి 17,000 రూపాయలు చేశాడు, 2,000 పెంచాడు. మళ్ళా ఆసరా మీకు 18,750 రూపాయలు వచ్చేది ఇప్పుడు 37,500 చేస్తాడు. సున్నా వడ్డీ 3 లక్షలు ఇస్తున్నాడు, మహిళలకు ఇస్తా చెప్తా ఉన్నాడు. రైతులకు సున్నా వడ్డీ 3 లక్షలు ఇస్తా ఉన్నాడు
జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ ఆచి తూచి నిర్ణయించి చేసే కార్యక్రమాలు ప్రజలకు మాట ఇస్తే చేయాలా? పేద వర్గాలు హృదయాల్లో నింపుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట ఇస్తే మాట తప్పకూడదు, చెప్పిన మాట ప్రకారము ప్రతి రూపాయి కూడా ప్రజల వద్దకు చేరాలనేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేను ఎంతవరకు ఇవ్వగలను, నా మాట ఎంతవరకు నిలబెట్టుకోగలను, ప్రజల హృదయంలో స్థిరస్థాయిగా ఏ విధంగా నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను మీ ఇంటికి మంచి చేసింటే అసబాబు మీకు మంచి చేసింటే, మీ ఇంటికి మంచి చేసింటే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాడు. అవునా కదా? మరి దమ్మున నాయకుడు దేశంలో, భారతదేశంలో అట్లా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. నేను ముఖ్యమంత్రి చేసే కాలంలో ఇన్ని పథకాలు చేసినాను, నమ్ముతే నాకు ఓటేమని చెప్పే ధైర్యం దమ్ము చంద్రబాబు నాయుడు ఉందా? అయిపోయా ఏముంది? మరి అన్నేళ్ళ అనుభవం ఉన్నటువంటి చెప్పినోడు నేను చేస్తానని చెప్పలేనటువంటి హీన పరిస్థితులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అదేదో కుక్కతో కొట్టుకుని పోదారలేదు ఉంటుంది మన కథ. ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ. 5 లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీని మీ కుటుంబ సభ్యులు, అన్ననో తండ్రో కొడుకో ఎవరైనా కానీ కుటుంబ సభ్యుడు ఇబ్బంది పడి ఆ 5 లక్షల రూపాయలు సరిపోగా మీ దగ్గర డబ్బు లేక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి, ఆ పేషెంట్ చనిపోతే మీరు అప్పు చేసుకొని కాపాడుకోలేని పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం వెళ్ళి ఎవరి దగ్గర నుంచి పోయింది సమాచారం? వాలంటీర్ ద్వారా, సచివాలయం ద్వారా. సార్ ఈ 5 లక్షలు సరిపోవడం లేదు, వీళ్ళకు చాలా మంది చనిపోతా ఉన్నారు, కొంతమంది అనారోగ్యం ఎక్కువైపోయి చనిపోతా ఉన్నారు, అందరూ అడుగుతా ఉన్నారు సార్ ప్రజలు అని చెప్పేసి సమాచారం పంపించిన వాళ్ళు వాలంటీర్లు. మీ బాధను అర్థం చేసుకొని మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 25 లక్షల రూపాయలు ప్రకటించినారు. ఇదొక్క 10 అంశాలు మన జీవితానికి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా 25 లక్షల కార్డు టేబుల్ మీద వాడడం, లోపల బిడ్డ మీద వాడుకోవడం. శుభ్రంగా వాడు శుభ్రం చేసి బయటికి శాంతితో కూడా పంపించాడు మనం బయటికి. మరి అటువంటి అవసరం మనకు కావాలా వద్దా? అటువంటి పథకాలు మనకు అవసరమా కాదా? తెల్లవారుజామున ముసలి పెన్షన్ ఇచ్చే పథకాలు కావాలా వద్దా? మరి ఎందుకు ఏముంది దీంట్లో? ఎందుకు బాధ? అయిపోయా ఎందుకు కడుపు అంట తెలుగుదేశం వాళ్ళకు? ఇప్పుడు పాయింట్ ఉందా? ఎందుకు కడుపు అంటే గడగడ కొట్టుకుంటున్నారు? ఏం అవసరం? మీ నాయకుడికి లేదు చెప్పనిగా దమ్ము, నేను చేసిన పథకాలు చూసి ఓటేయమని లేదా? అయిపోయా. మీకు లేదు మా నాయకుడు చేస్తాడని చెప్పే దమ్ము లేదా? అయిపోయా. ఇంకా ఏముందన్నాగా? ఏం లేదు, మీ నాయకుడికి లేదు, మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ప్రతి పథకాన్ని ఆ వర్గాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. నువ్వు చెప్పగలవా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పలేవు, నీకుంద నాయకులు చెప్పలేదు. రకరకాల విమర్శలు. భూమి లాక్కుంటాడంట చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి. అయ్యా 100 సంవత్సరాల కింద ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆ భూమి సర్వే చేసి, భూమి సర్వే సక్రమంగా లేదు, గ్రామాలలో అందరూ కొట్లాడుకుంటా ఉన్నారు, టైటిల్ లీడ్ క్లియర్ గా మీ పొలాలు సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద మీ ఇంటికి పంపించాలని ఆలోచన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు.
కానీ ఈ దరిద్ర చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మొత్తం లాక్కుంటాడు పొలం. తలకన్న మాటలేనా ఇవి? కడపకు అన్నం తిని చెప్పేవాడే మాటలేనా ఇవి? నువ్వు తప్పినా మొత్తం రాజధానిలో సర్వం నిన్నావు. రాజధాని పొలాలలో రైతులు మాఫీ చేసి మభ్య పెట్టి రాజధాని పొలాలలో తిన్నావు నాయన. అటువంటి క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టేవాడే జగన్మోహన్ రెడ్డి, లాక్కునేవాడే చంద్రబాబు నాయుడు. మరి పెట్టేవాడు కావాలా, లాక్కునేవాడు కావాలా? ఆ టైటిల్ డీడ్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందంట. కింద పేరు ఎవరిది ఆయన? ఎల్లయ్య అంటే సన్న పుల్లయ్య, సుబ్బన్న అంటే సన్న వెంకటన్న, వెంకటలక్ష్మ అంటే వైఫ్ ఆఫ్ సుబ్బయ్య. ఇట్లా పేర్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నాయన పేరు లేదే. ఏం మాటలు ఇవి? అక్కడికి వచ్చేటివా? కోటికి కూరాకురాని మాటలలో మాట్లాడి మభ్యపెట్టి భయపడించి భయభ్రాంతులను చేసి ఓట్లు వేసుకోవడే కాలం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేసుకోవాలా, ఎవరికి ఓటు వేస్తే మేము బాగుపడతాము అని ఆల్రెడీ నిశ్చయించుకున్నటువంటి ప్రజలను మీరు ఈరోజు భయపడించో భయభ్రాంతులు చేసో సాధ్యం కాని పని. మీరు ఏ విధంగా అయితే అలివిగాని హామీలు ఇస్తున్నారో, ఏ విధంగా అలివిగాని హామీలు ఇచ్చి మోసం చేశారో మీ బెదిరింపులు కూడా అట్టే ఉంటాయి. అలివిగాని బెదిరింపులబ్బా రామ. మరి ఇన్ని కార్యక్రమాలు మీరు పొందినప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. నేను చెప్పేది కాదు. మీరు భార్యాభర్త కొంచెం కూర్చోండి, ఇంట్లో తండ్రి కొడుకు కొంచెం కూర్చోండి, స్నేహితులు కూర్చోండి, రైతులు కూర్చోండి. ఏ విధంగా ఉండాలి మనం? ఇప్పుడు మనం ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు కదా. మన సొంత కాలం మీద మనం ఉండం కదా, మన సొంత నిర్ణయాలు మనం ఉండం కదా, మన సొంతగా అభివృద్ధి చెందుతున్నాం కదా అనే ఆలోచన మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అప్పుడు వచ్చినప్పుడే ఆలోచన వచ్చినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, మొత్తం యావత్ గ్రామం కూడా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. మరి అది కావాలన్నా, మీరు బాగుపడేది కావాలన్నా, ఎవరో బాగుపడాలని భయపడించే మీరు చెడిపోవాలా? వాళ్ళకేమో బ్రహ్మాండంగా ఎంత కావాల్సినంత నాగినాడు. తవలపాకు మీద తేనె పోసుకొని ముస్లింలు నాగమంటారు చిన్నప్పుడు. ఆకు మీద ఏమా తవలపాకు మీద ఏదైనా తేనె పోసుకొని నాగమంటారు. వాళ్ళ పెద్ద నాయకుడు నాకింటాడు, ఏం లేదో పడేసింటాడు, కింద విడిచిపెట్టాడు, మిగతా అది కూడా నాకుతాడు, ఎవరైనా మిగిలిందేమో దాంట్లో అని. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? ఈ ఆకు మీద తేనె ఉంది అని మనం బ్రహ్మ చూపిస్తాము. మీరు నాగరి ఏముంటుంది నాగరి దాంట్లో? ఒక ఆయన నాగా, రెండో ఆయన నాగా, మనకు భ్రమ కలిగిస్తారన్నమాట. తేనె ఉంది అని నాగరి అని ఏముంటుంది? ఏమి సరే, మీకు అన్ని విషయాలు తెలుసు. కొంచెం పేపర్ పోదాం, ఒక టైం పడుతుంది. ఏమండి సెక్రటరీ? సార్, అక్కలారా, అన్నలారా, బుడ్డా శేషారెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక బ్రాండ్ అది. మాట ఇస్తే తప్పను, నా చేత కాకుంటే చేత కాదని చెప్తా. అయితేనంటే ఎంత దూరమైన పోయి చేసుకుంటా పోతా. చేసిన మీకు ప్రతి ఒక్కరికి పలికిన ప్రతి గడప మీరే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి గడప ఈరోజు తిరుగుతా ఉన్నారు. ఉత్తమోత్తములు వాళ్ళ ప్రతి సమస్య, వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా, వాళ్ళ పొలాల విషయం కానీ, వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ చేయలేదని గుండె మీద చెప్పమని చెప్పవాళ్ళు. రమ్మను మేము బుడ్డా శేషారెడ్డితో పని చేసుకోలేదని చెప్పమను. చెప్పలేరు.
మా అన్న ఉత్తమోత్తముడు. ఈయన చూసి ముట్టాగలే నేర్చుకునేవే చెప్తాడు. ఇప్పుడు పెద్ద కుటుంబం, మీరందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి గౌరవింపబడ్డ కుటుంబం, మీ ద్వారా రాజకీయంగా తాలూకా, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం. మనం ఏ విధంగా మాట్లాడితే మన ప్రజలు ఏ విధంగా గౌరవింపబడతారు, మన గ్రామం ఏ విధంగా గౌరవింపబడుతుంది అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి వయసు 50-55 ఉన్నాం. ఇప్పుడు వయసు తగ్గ మాటలే మాట్లాడాలి. పిల్ల శాస్త్రాల్లో ఆలోచన లేని విధానము, దూరాలోచన లేని, బాగానండి ఇది, దూరాలోచన లేని దురాచాపరుల, దూరాలోచన లేని దురాచాపరుల, దురాలోచనలో ఉండవు. నువ్వు కడు స్వతంత్రుడిగా లేవు. ఈ బుడ్డా శేషారెడ్డి కడు స్వతంత్రుడు. నా ఇంటి విషయం కానీ, రాజకీయ విషయం కానీ, గ్రామ విషయం కానీ, సహాయం చేసే విషయంలో కానీ కడు స్వతంత్రుడు. ఎవరికి వంగడు. నువ్వు స్వతంత్రుడు కాదు. నీకు ఆ స్వతంత్ర భావాలు ఉంటే కూడా నీ పక్కన ఫ్యాన్ గాలి ఉన్నారు కొంచెం తిరిగే వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు ఆ పంక కింద ఉండవు. దానికి ఎవరేం చేయలేరు. చేయలేక బయటకు వచ్చి ప్రజల మీద పడి ఇష్టానుసారంగా నోరు మారేసుకుంటున్నావు. అన్నా, నీకు ధర్మమా? నీకు ఇది న్యాయమా? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని భుజాల మీద మోసినారే, వీళ్ళందరినీ తోలు తెచ్చా, తప్పెడ తెచ్చా అని తిట్టడం, భయపడడం మన కుటుంబానికి తగునా? ఇది అవసరమా? నువ్వు నిత్య కళ్యాణం పచ్చతోరణం లేక పని చేసుకుంటా పోయింటే నీకెందుకు వస్తుందన్నా ఈ పరిస్థితి? మరి 2019లో నేను చాలా నిశ్శబ్దంగా ఉంటా. ఏమా ఎక్కడైనా బయట కనపడినా? కనపడలే కదా. ఓటు వచ్చినా, ఓటు వేసినా, పోయినా. మరి ఆ ఎన్నికల్లో నువ్వు కానీ, నీ వెనకటువంటి పంగాలు కానీ, మీరే రాజులు, మీరే మంత్రులు కదా, నట్టమే లేదు మీకు. మరి ఎందుకన్నా నీకు 1200 వచ్చింది ఊరికి ఓట్ల మీదటి? 6 డబ్బాలు గెలకాలే. డబ్బాలు గెలికి ఎందుకు భయపడిలా? నువ్వు భయపడాల్సింది ప్రజల్లో, నాయకుల్లో కాదన్నా. నీ పక్కనున్న వాళ్ళని భయపడించుకో. కాదయ్యా, 2019లో ఎవరు మనకు అడ్డం లేరే, మనకెందుకయ్యా 1200 మెజార్టీ వచ్చిందని నువ్వు వాళ్ళని సమాధానించుకోలేవా? వాళ్ళు అరసలేవు. లేదు మన కాడ బ్యాటరీ వీకు. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ వేసుకొని వచ్చినావు. వాడు వెనక తిప్పుతుంటే నీకు ఛార్జింగ్ వస్తాడు. ఎక్కడికి మాటలు ఎంత దూరం పోతాయి? ప్రజలు ఏమనుకుంటారు? ఆడపిల్లలు ఏమనుకుంటారు? ముండ నా కొడుకులు, పనికి వాళ్ళ నా కొడుకులు, ఎదవ నా కొడుకులు. కడుపులో మంటలు వేసిందంట. ఏంటి కదా నా కడుపులో మంట? ఎవరేమన్నారు నిన్ను? ఎవరన్నా విమర్శించారా? నిన్ను ఎవరన్నా తిట్టినారా? పలాసాట నీ మీద దుర్మార్గం ఏమైనా మాట్లాడినానా? ఎక్కడ లేదే. మేము జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉన్న నాయకుల దగ్గర పనిచేస్తున్నామన్నా. నీ లెక్క క్యారెక్టర్లెస్ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయడం లే. మేము
మా నాయకుడు మాట ఇచ్చాడంటే బ్రాండ్ అంటే ముఖ్యం కాదు. నీ నాయకుడు మాట ఇచ్చాడంటే గాలి కబురే తుస్సు అయిపోయా. ఆయన అంటున్నాడు, మనం ముండాయంగాలంటే కుటుంబము ఎవరి కింద పని చేయలే, ఒకరు మోసేది కింద నీళ్ళు తాగలే, మంచిదే. చేసిన ఇప్పుడు కూడా టికెట్ తెచ్చుకోమను, ఇప్పుడే బండి దిగిపోతా, అది మంచిదే. ఇది నా ఎలక్షన్. ఇక్కడ సగం మంది వచ్చారట. నేను తోలుకొచ్చుకోకూడదు, ఎవరు వద్ద నేను రానండి నేనా ఏమన్నా ఎవరు రానండి నేనా. వాని అంతా చూస్తా, వాని వెంట తిరిగే వాళ్ళ అంత కూడా చూస్తా అన్న. ఇట్లాంటి కార్యక్రమంలో నేను పిహెచ్డి చేశాను. నువ్వు ఇప్పుడిప్పుడే నా నిక్కర కింద నిక్కర జారిపోతున్న పిల్లలు పోతుంటారు బడికి. ఎందుకు ఇవన్నీ చూసి చూసి కష్టాలు పడి పడి అనుభవించి కుటుంబాలు నాశనం అయిపోయి మానుకొని వయసు వచ్చిందన్న, వయసు దగ్గర రీత్యా పనిచేస్తున్నా నేను. ఆ కాలంలో చెల్లినాయి. ఇప్పుడు గెలిచేది నేనే. బయట అందరూ విపరీతంగా బ్రహ్మోదం పడుతున్నారట. మరి అందరూ బ్రహ్మోదం అంటే ఎందుకు నీకు భయం? నువ్వు గెలిచడం కదా, ఎందుకు తిట్టాలి అందరినీ? నేను గెలిచినప్పుడు తిట్టాల్సిన అవసరం లే, నా పండగ చేసుకోవడమేగా. పండగ చేసుకో, రోజు పండగ చేసుకో. ఏంటి వెళ్ళేదా కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం. ఒకటి చెప్తా మీకు, 2019లో చెప్పిన కథ. 2014 ఏమైందన్నా నీ కథ? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా. రెండు 2014లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా. అదే నొప్పుటా? మరి 2014లో ఏర్పూర్లో ఎంత వచ్చిందన్న మెజార్టీ? 3000 చిల్లర. అదే 3200 3 చిల్లర అంటే ఎందుకు రాసుకోవచ్చు తర్వాత 3000 చిల్లర. అప్పుడు ఎవరున్నారన్నా? నీ వెనక బుడ్డా శేషారెడ్డి ఉన్నాడు, మన పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే నా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, అది చంద్రశేషారెడ్డి బ్రాండ్. అప్పుడు విశ్వసించినారన్న ప్రజలు, అప్పుడు విశ్వసించినారు. 2014 ఎమ్మెల్యే అయినా, 2016లో ఎందుకన్నా తెలుగుదేశంలో పోయినావు? నేను పొమ్మలేరా మీరేమన్నా? నా గ్రామము, నా ప్రజలు, నా తల్లిదండ్రులు అంతా మీరే. మనందరూ వాళ్ళు దొబ్బే అప్పుడు గ్రామం గడపలే. వేల్పురం గ్రామ ప్రజలు అనేటువంటి వారు తల్లిదండ్రులుగా కనపడలే. నీకు కనపడినంతా నీ స్వార్థమే, నీ అవసరమే, నీ అధికార దాహమే. సరే మంచిదే. మళ్ళా 2016 నుంచి 19 వరకు ఏల్పూర్లో సదనంగా కనపడే ఉన్నాను. చెప్తాను, సిమెంట్ రోడ్లు వేసిన, ట్యాంకులు కట్టినా, నేను వేసిన తారుడేం తిరుగుతున్నానని. అన్న ఇప్పుడే చంద్రబాబు నాయుడు చెప్పినాడన్నా, నంద్యాలలో నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు, నేను ఇచ్చిన కరెంటు వాడుకుంటున్నారు, నేను పెట్టే బో తింటున్నారని. సంక్రాంతికి పోయినాడు, 23 సీట్లు వచ్చినాయి. ఇట కొల్లబుద్దలు కూసే చంద్రబాబు నాయుడుకు 23 సీట్లు వచ్చినాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రభుత్వం అన్నాక కార్యక్రమం చేయాలన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చాడు కదన్నా. మరి మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మేము అనం
ఎందుకనం పార్టీ లేదు, ప్రాంతం లేదు మా పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ లేదు, ప్రాంతం లేదు. ఎవరైనా తినొచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మరి మీరేమో ఇంత జమ్మూరు రోడ్డు వేసి పెట్టి మేము వేసే రోడ్ల మీద ఈ గ్రామానికి ఎంత పెద్ద పని చేస్తా నేనుండా మంచిదన్నాను. రైట్, నువ్వు పెత్తందారులకు పనిచేస్తావన్నా, పేదలకు పనిచేయవు. నువ్వు వేసే రోడ్లు కానీ నువ్వు కట్టిన ట్యాంకులు కానీ నీ వెనకమ్మడిన వాళ్ళు లబ్ధి పొందినాడు తప్ప పేద ప్రజలు లబ్ధి పొందలేదన్నా, గుర్తుపెట్టుకోరు మీరు. ఇది కొలితేసుకున్నారు, ఒకరోజు కొలితేసుకున్నారు. నాకు ఈ నుంచి ఆడవాళ్ళ నేను ఆంచాడు నేను అక్కడి నుంచి అక్కడ చేసుకుంటా. మీరు ఎవరు రాకూడదు, అంత నాదే. పెత్తందారులకు ఇచ్చినామన్నా నువ్వు. నీ పెత్తందారుల వ్యవస్థలో ఎస్సీ కాలనీలో నలిగిపోయినారన్నా, గుర్తు చేసుకో. 2009లో వరదలు వచ్చినాయి మనకు. వరదలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ సంబంధించిన వాళ్ళవి 1/2 ఎకరా 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఉన్నటువంటి బీద వాళ్ళన్నా వాళ్ళ పొలాలను కొట్టుకపోయి అన్నా రాజన్న మన కాబోడని ఇంటికాడికి వస్తే తన్ని తరిమేసా ఉన్నా నువ్వు. ఇదెక్కడ అన్యాయమన్నా? ఎవరి కొమ్ము కాసావు నువ్వు? అప్పుడు పవర్ ప్రాజెక్టులో కొమ్ము కాసావన్నా, ఆ బీదల కడుపు కొట్టావన్నా నువ్వు. మరి అప్పుడు తెలియదా ఈ గ్రామం? అప్పుడు మతికి రాలేదా నీకు ఈ గ్రామం? అప్పుడు మతికి రాలేదు ఈ గ్రామంలో తల్లిదండ్రులైనటువంటి ప్రజలు గుర్తు రాలేదేమన్నా? వాళ్ళు బీదలు అన్న పాపం ఆదుకున్నాడు గుడ్డా చేస్తారంటే అభిప్రాయం. పెత్తందారులలో నా మీద కన్నెర చేశారు, కోపడ్డారు. గుడ్డా చేస్తారంటే నువ్వు ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, మాకు అధికారం ఉంది, అధికారం వచ్చినప్పుడు నేను ఇబ్బంది పెడతామని. నీ టటలు 150 చూసిన అయ్యా, నీలాంటి వాళ్ళు 150 మంది ఎప్పుడో చిన్న పని చూస్తుండా, ఏమి పిక్కలేవు. పా ముందు నా అభ్యర్థుల సాయం చేయండి అని సాయం చేయించి వాళ్ళ కుటుంబాలను బాగుపరిచే ఆలోచన చేసినావన్నా. నువ్వేం చేసినావు? వాగు వెడల్పు చేశారు కదా, వాగు వెడల్పులో ఆ కాంట్రాక్టర్ గారిని పిలుచుకొని నాకేమన్నా మట్టంగా మంచిదే, తినలేదు, తప్పేం లేదమ్మా, తిను తప్పు. సరే ఇబ్బంది ఉండాలంటారు, తిను, మనమేమి కాదండి. నేను అబ్జెక్షన్ చేయలేదు. కనీసము మెట్లు దిగడానికి 2 మెట్లన్నా గడిచినావన్నా. వాగులు దిగనీకి ఏడన్నా మెట్లుంటాయా? లేవు. ఆ గంగమ్మ గుడి కాడ నేను పోయేవాడిని, ఆ కాంట్రాక్టర్ను భయపడిస్తే మెట్లు కట్టాడన్నా. ఎంటైర్ మొత్తం ఆ వాగులు కలిసి ఆ 4 మెట్లే ఉండేది. ఇది అవునా కాదా? మరి ఆడిపోయినామన్నా, ఎట్ట దిగాలన్నా? సాగలోళ్ళు ఎట దిగాలన్నా? ఆడిపిల్లోళ్ళు కార్తీక మాసం పోతారు, ఎడ దిగాల? పెళ్లి చేసుకుని వచ్చారు, ఎడ దిగాల? డైరెక్ట్ వాదులు దుగ్గాలా? నాకేం సంబంధం అని కూర్చునే ఉన్నా. ఏదో పెద్ద పనులు చేస్తామంట. సీసీ రోడ్లు వేసామంటున్నా మొత్తం ఊరల్లా. గోదావరి ఆడ కూడా 9 కోట్లు ఖర్చు పెట్టారు. మంచిదే, 9 కోట్లు ఖర్చు పెట్టాము. ఆఖరికి ఆ 9 కోట్లు ఖర్చు పెట్టాలని గొప్పగా చెప్పుకుంటున్నావే. గ్రామస్థము తింటే ఉన్నారు 1.5 లక్ష ఆ వారణ. సిమెంట్ రోడ్ వేసిన లెక్క సరిపోలా అని భయపడించి గ్రామ ప్రజలు కష్టం చేసి గ్రామ కాయ కోసమని రుసుము కట్టే ఎవరికో రైతుకి ఇవ్వాలంట, కాంట్రాక్టర్ ఇవ్వాలని. అవి నాకినారు ఇయ్యరు. గ్రామ సొమ్ము తిన్నాడు 2.5 లక్ష. మరి ఈ రోజు కూడా ఆయన దగ్గర గ్రామ సొమ్ము 6 లక్షల పైన ఉంటుందన్నారు. గ్రామ కావిలిని కూడా తీసేశాడు ఆయన మహానుభావుడు. కాయలే ఉండకూడదు, చేనుల్లో బరగొడ్లు మేస్తుండాలా, ఆవులు మేస్తుండాలా, మేకలు మేస్తుండాలా. ఎంత మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నా.
కష్టం చేసే రైతును ఇంత ఇబ్బంది పెట్టావే, నీకు ఆ పాపం పోతుందన్నా? కాయలు వద్ద చెప్పింది ఆయన కదన్నా, నేను చెప్పలేదు లేప్పుడు. చెప్పింది ఆయనే, అందరికీ తెలుసు. రైతులు ఎంత ఇబ్బంది పడినారో తెలుసు. మరి ఈ సంవత్సరం మనకు కష్టకాలం ఉందన్నా. నీళ్లకు కాయలు పెట్టాలంటే, ఇదేది మన నీరు కట్టలు పోవాలంటే ఇబ్బంది ఉందన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆఖరి పంట వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరిగిందా లేదా? మీరందరూ బ్రహ్మాండంగా ముఖజొన్నలు పండించుకున్నారా లేదా? జొన్నలు పండించుకున్నారా లేదా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకున్నారు, వాళ్ళు అమ్ముకున్నారు. ఇదే ప్రభుత్వంలో జొన్నలు అమ్ముకున్నారు, బ్రహ్మాండంగా తిన్నారు. తినండి, మీరు తీసుకోండి. పక్కన నీకు ఎందుకన్నా డబ్బులు చెప్తారు మీరు తిని వారికి కడుపు కొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారన్నా మీరు? చెప్తున్నాడుగా, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అంట. ఏంటి కన్నా లైఫ్ అండ్ డెత్ సమస్య? ఎవరికి నా లైఫ్ అండ్ డెత్ సమస్య? చంద్రబాబు నాయుడుగా, నీకా, లేకపోతే ఏమని తిరిగే వాళ్ళకి? ఎవరికి లైఫ్ అండ్ డెత్ సమస్య? పార్టీ మారినప్పుడు ఏల్పూరు గ్రామం బతికి రాలే, అప్పుడు లైఫ్ అండ్ డెత్ ప్రజలు ఏమైపోవాలో ఆలోచన చేయలే. ముఖ్యంగా లైఫ్ అండ్ డెత్ సమస్య అంటే కరోనా టైంలో, అవునా? ప్రతి వారికి లైఫ్ అండ్ డెత్ సమస్య అంటే కరోనా టైంలో యాడివైపు అనుకునేవన్నా? నీకు వస్తే లైఫ్ అండ్ డెత్ సమస్య కాదన్నా, ప్రజలకు వస్తే లైఫ్ అండ్ డెత్ సమస్య. ప్రతి సందు తిరిగినా, ప్రతి ఇల్లు తిరిగినా మన గ్రామంలో ఎవరికి కరోనా రాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తిరిగిన, రాత్రి కూడా తిరిగిన కరోనాలో. మరి అదేనా సేవ చేయాల్సిన తత్వము? నీకొస్తే లైఫ్ అంటే సమస్య. ఎందుకన్నా నీకోసం లైఫ్ అంటే సమస్య గ్రామానికి ఎందుకు వస్తుంది? ఏం అర్థం ఉంది ఇంట్లో? ఏం మాటలు ఇవి? ఏం సంబంధం? మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళు అయితే పని చేసుకున్నారట. మరి నేను ప్రతి వాళ్ళు నీ దగ్గర పని చేసుకుంటే మరి నేనేం పని చేయనట్టే కదా. మరి నన్ను ఎందుకన్నా తిట్టాలి? నేనేం పని చేయలేదు కదా, మొత్తం నువ్వే చేసినావు. నన్ను ఎందుకు తిట్టాలా? నన్ను తిట్టే వస్తుంది నీకు? నన్ను తిట్టిన ఓట్లేరు, నువ్వు బెదిరించిన ఓట్లేరు. చేసేవానికి ఏం చేయాలని నిర్ణయించుకున్నారు ప్రజలు. అన్న నీ సహకారం గ్రామంలో నీ ఎలక్షన్ వచ్చినప్పుడు తప్ప, నీ అవసరం పడినప్పుడు తప్ప గ్రామంలోని ప్రజలు నీకు తల్లిదండ్రులు కావాలో చుట్టాల మాత్రం కనిపిస్తాడు. గ్రామానికి సహకారం ఎక్కడున్నది? ఒక దైవ కార్యక్రమం కానీ, ఒక మంచి కార్యక్రమానికి కానీ, పేదలు ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ నేనున్నానంటూ ఎప్పుడు బయటకు వచ్చినామన్నాను? ఉండే ఆత్మహత్య చేసుకొని చెప్పు. ఎప్పుడు రాలేదు. నిత్యము 365 రోజులు కాయలు కాసింది నేనే. అయినా నేను చెప్తున్నా, నేను కాయలు కాసినా మీకు ఎవరు చేసినారు? మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటున్నారు? ఏ నాయకత్వంలో మీరు బాగున్నారు? ఆలోచన చేసుకొని ఓటేమని చెప్తాడా? నేను మిమ్మల్ని భయపడించడం లేదే, ధర్మం అది. మోడీ చెప్తున్నాడు, అసలు పెద్ద మాట చెప్తున్నాడు. రేపు బూతులో బూతు చూస్తాడంట. బూతు ఎట్లా చూస్తామన్నా? బూతు కెమెరా పెట్టింటావా నువ్వేమన్నా? ఎవరు లేరు నీకు అడ్డం. 2019లో నువ్వు పెట్టా చూసుకోలే. ఇప్పుడు ఎట్లా చూస్తావన్నా? బూతు చూస్తాడంట. మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేడు. ఆఖరి అంకాలమ్మ కూడా కాపాడలేదంట. ఇంత దుర్మార్గంగా మాడుతున్నాడు అన్న ఆయన. ఆఖరి అంకాలమ్మ జోలి కూడా వచ్చినాడు. నీకు వచ్చిందన్న టైముగా మనం ఏం చేయలేము.
నీకు టైం వచ్చింది ఇంకా. అంకాలమ్మ తల్లి అంటే ప్రతి ఇంటికి కులం లేదు, మతం లేదు, ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా అంకాలమ్మ తల్లికి సేవ చేస్తారు. నీకు ఎక్కడ దాకా పోయినావంటే నువ్వు కింద చూడంలే, చాలా పైన చూస్తాడావు, చాలా ప్రేమలు ఉండవన్నా, కొంచెం తగ్గించుకో. ఇంకోటి ఏమంటున్నాడు, నాకు ఆశ రాయిస్తాడంట. నాకు నీ ఎంత ఆశ లేదన్నా, ఆడపోయి దుడ్డు తెచ్చుకోవాలా, ఈడపోయి దుడ్డు తెచ్చుకోవాలా, వానికి అమ్మడం వాళ్ళ ఈయనకి అమ్మడం వాళ్ళని ఆశ లేదన్నా నాకు. చాలు నీకు ఇచ్చిన ఆస్తి కూడా నేను కష్టం చేసి ఇచ్చినామన్నా. నీకు ఒక్క 9% కష్టం లేదు నీకు ఇచ్చిన, నువ్వు తీసుకున్న ఆస్తిలో. మేమిచ్చిన ఆస్తిని నీ దగ్గర తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బుడ్డా చేస్తానంటే లేడన్నా. దయచేసి ఆ మాట నాకున్నవారికే నేను తృప్తిపడి 10 మందికి పెట్టడానికి ప్రయత్నం చేస్తానన్నా. నేను లాక్కోను, నాకు అవసరం లేదు. నేనేం చేయమంటావు, ఆశ రాసి ఏమంటావా? నేనేం చేయమంటావు, టికెట్ ఇప్పించా అని చెప్పిన. ఎవరు చెప్పినావన్నా టికెట్ ఇప్పించా అని? నువ్వు రేడు కృష్ణారెడ్డి, రేడు రామసుబ్బారెడ్డి గారు ముగ్గురు వచ్చారన్నా. అంత ఎలక్షన్ ఎప్పుడు డ్రామా, వారం ముందరనే డ్రామా, సినిమా బుడ్డ ఆడతాడు. వాడిని పిలిచాలా, వాడు రాడు, నేను బయట చెప్పుకోవాలా. వాడు పిలిచాలా, వాడు రాడు, నేను బయట చెప్పుకోవాలా. వారం ముందర కావలసే విజ్ఞులైన పెద్దలు, వాళ్ళు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు, కృష్ణారెడ్డి గారి, రామసుబ్బారెడ్డి గారి, మీరందరూ అడగని, అయ్యా మీరు పోయి ఏం అడిగినారు బుడ్డా చేశారెడ్డిని? నీకు టికెట్ ఇస్తాము రానైనా లేచినైనా అడిగినారా? నాకు సేవని అడిచి అడిగినాడా? రాజన్న నాకు సేవని అడిగినాడు అన్నా. అడిగితే నేను ఒక పాయింట్ అడిగినా, అన్నా నువ్వు రాజకీయాలు మానుకుంటారని ఎందుకు చెప్పినావు, మళ్ళీ నిలబెడతారని ఎందుకు చెప్తున్నావు, ఏ విధంగా మనం పబ్లిక్ లో విశ్వాసం కలిగించగలవు అంటే ఎప్పుడు లేచాడన్నా. కథం లేచిపోతా ఉన్నాడు, ఉడుకుతున్నాడు. వీళ్ళు తోలుకొచ్చి వెనకబడి పెద్ద మనుషులు కూడా ఇడిచిపెట్టిపోయినాడు. నేను అడిగిన పెద్ద మనుషులు, మావా మీరు పెద్ద మనుషులు కదా, మరి పెద్ద మనుషులు కూడా ఇడిచిపెట్టిపోతున్నాడే, మీరంటే పెద్ద మనుషులు అని అడిగిన. అంతేతో నా ఏం చేస్తాం అనుకుని వచ్చపోయి అని ఈ మావవా ఆ మావవా, నా తప్పేముంది అన్నాడు. దీంట్లో వాడు నా తప్పేముంది అంటున్నాడు. ఇది జరిగిన మ్యాటర్. దానికి నేను అడిగినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను నన్ను అడిగినాడని. అయ్యా చెప్తా ఉన్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంబడే ఉన్నా. నేను నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తెచ్చి ఇంటికాడ ఇచ్చినాడట. అటువంటి క్యారెక్టర్ గా జగన్మోహన్ రెడ్డిది. నువ్వు ఆశమాషి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గురించి. సాగిల పన్నాడు అన్నా జగన్మోహన్ రెడ్డి. సాగిల నెల రోజులు తిరిగి ముందు నా చుట్టూ తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కలిసి నెల రోజులు తిరిగి అయ్యా నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు కదా, మరి తెలుగుదేశం చేస్తే బాగుంటుంది కదా అని మధ్య మంచి ఆయన అన్నాడు. నాతో కూడా అన్నాడు. ఎమ్మడైనా నేను సమాధానం కూడా చెప్పాలి. చెప్పక ముందుకే వేస్తాడు కూడా కొడుకు చంద్రబాబు నాయుడు గారు. వద్దు ఇప్పుడు జగన్లోనే మన జగన్ అయిపోయా. జగన్ పంజరం కొట్టి మళ్ళీ బాబు అంటున్నాడు. ఇదన్నా నీ క్యారెక్టర్. ఎందుకన్నా పక్కన మనుషులను ఏదో చేసి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తావు, ఏదో అనుకుని ఏదో ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏమీ కావు. ఆ పెద్ద మనుషులు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ లో అడిగినా చెప్పారని చెప్తున్నాడు. ఆ పెద్ద మనుషులు యా ఊర్లోనంట నన్ను తిట్టారంట. ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయంట ఆయనకు. ఎట్టొచ్చాడో విధవనా కొడుకని. అన్నా రాజన్న బ్రదర్, ఈ తాలూకాలో బుడ్డా శేషారెడ్డిని ప్రేమించే వ్యక్తి ఉన్నాడు తప్ప విధవనా కొడుకనే ధైర్యం ఉండే వాడు ఎవరు లేడన్నా.
ఎంటైర్ నియోజకవర్గంలో నువ్వు అమూత కలవన చేసుకొని ఎవడో అన్నాడని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్పడానికి వచ్చినావన్నా అని ఈ మాటలలో ఏలుగురు ప్రజలు చెప్పాల్సిన అవసరం నీకు ఏముందన్నా? ఏం గర్వం పట్టిందన్నా నీకు? వాళ్ళు మనోళ్ళన్నా నిత్యం ఉన్నారు, వాళ్ళకు మనకు నిత్య కళ్యాణ పచ్చ తోరణం లేక నిత్యం ఉన్నారు వాళ్ళు మనకు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి భాష శేషు చాలా పెద్ద తప్పు చేశాడంట. ఏం తప్పు చేశాను నేను నమ్ముకున్న నాయకుడి పార్టీ అన్న ఇది, నేను నమ్ముకున్న నాయకుడి కోసం పనిచేయడం నేను చేసిన పెద్ద తప్ప? నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నేను పనిచేయడం తప్ప? ప్రజల పక్షానికి బ్రహ్మాండంగా సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండడం నేను తప్ప? నాకు ప్రజలకు పనిచేసే నాయకుడు కావాలన్నా. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడు ఉండా, మీ అమ్మడు ఉండా. జగన్మోహన్ రెడ్డి గారు యావత్ ప్రజలకు బ్రహ్మాండంగా సాయం చేస్తున్నారు కాబట్టి ఆ నాయకత్వం కింద పనిచేస్తే ప్రజలు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అటువంటి క్యారెక్టర్ నాది కాబట్టి ఆయనతో పాటే ప్రయాణం చేస్తున్నా. దీంట్లో తప్పేటవుతుందన్నా? నాకు తప్పు కాదు. నీ స్వార్థం కోసము నీవు చేయలేదని నువ్వు ఈరోజు బండి ఎక్కినాచి అన్నా, ఈడేదో నా కొడుకు, వాడు కత్తిరి నా కొడుకు, ఈయన కూడా పాపం ఏమని అన్నా చెప్పకూడదు. చెప్తా కొడతా, శారద కొడతా, వచ్చి నాకు అమ్మడి తిరుగుతున్నాడు. అయ్యా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా, నీళ్ళక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి తెలుగుదేశం తిరగడంలో మేము. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతుండా. అదొక బ్రాండ్. మరి దీన్ని తప్పేటైంది? నీ ఎలక్షన్ల ముందర డ్రామా 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 డ్రామా, సానుభూతి కావాలా, సానుభూతి కావాలా, వస్తానా మళ్ళీ చెప్తాడన్నా, నేను నాకు తిరగడానికి టైం లేదు, మళ్ళీ నేను ఊరికి రానికి టైం లేదు, వాడు మీటింగ్ పెడతాడేమో, వాడంతా తెలుస్తా. మంచిదన్నా, ఓకే, సంతోషం. తర్వాత కూడా ఏం చెప్పినాడు, నాకు తిరగని గ్రామాలు తిరగనికి లేదు, శైలమ్మ తిరుగుతుందన్నా ఇంట్లో. ఎందుకన్నా ఆరోగ్యం బాగాలేదని ఎందుకు తిరుగుతాడు? పాపం కాదు, ఆరోగ్యం బాగాలేదు కదా ఆమెకు. అంతా చేసావు కదా నా గ్రామంలో, నువ్వు ఎందుకు బాబా శైలమ్మ ఇబ్బంది పెడతావు? దాంట్లో కూడా నీ స్వార్థం ఉంది కదన్నా. ఆరోగ్యం లేదు, బాగలేదు, మంచిగా నువ్వు ఇల్లు తిప్పడం ధర్మమా నీకు? ఇంత స్వార్థం ఎందుకన్నా నీకు? నువ్వు మొత్తం చేసావు కదా, కింది నుంచి పైదాకా మీరంతా పోయి ఇంట్లో పోయి కాఫీ మీరే చేసుకుంటారంట, భూమి మీరే చేసుకుంటారంట. వాళ్ళు రానిచ్చే కదా లోపలికి, నువ్వు లోపలికి పోయేది. వాళ్ళు తాగినాక వాళ్ళు తిన్నాక మిగులుతా కదా నీకు పెట్టేది. నేను చెప్పిన కదా ఆకుతేనే కదా, నాకు ఏముందన్నా కాడ, నాకు నీకు ఏముండదు. ఎవడు కాఫీ తాగాడు, ఎవడు భూ తిన్నాడు, ఎవడు పంచాయతీ కాడు. పంచాయతీకి వస్తే మాత్రం లడ్డు దొరికినట్టున్నా వాళ్ళకు. లడ్డు కావాలన్నా ఆయన పంచాయతీ పోతున్నా, అందులో ముఖ్యంగా డబ్బులు పంచాయతీ పోతున్నా, 2 లడ్డు కావాలన్నా ఆయన. పంచాయతీ చేయడం వాని లెక్క వీని లెక్క ముడి కింద పెట్టుకోవడం, వాడు తిరుగుతూనే ఉంటాడన్నా. వాడు గెర్ర 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 తిరిగినా తలకనన్నా. ఎంతో మంది పంచాయతీ డబ్బులు మీ కాడ ఉన్నాయన్నా. వాళ్ళ కడుపు పడుతుందన్నా, నీ కడుపు కాదు మండేది, వాళ్ళ ఉసురు తగ్గుతుందన్నా నీకు. ఇది నువ్వు ఆలోచన చేయాల్సింది. నేను ఏం చేశాను, నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను, నేను ఎందుకు భయపడించాలి గ్రామంలో అనే ఆలోచన నీకు రావాలన్నా. రాలే, నీకు టైంగా బాగలేదు కాబట్టి రాలే అన్నాక రాదు. నీకు ఇప్పుడు రాదు, ఎప్పుడు రాదన్నా. నీకు
కాబట్టి ప్రజలారా, ఇది హరికథ కాదు, బుర్రకథ అంతకన్నా కాదు, ఇవి వాస్తవాలు. నోటి మర్చిపోయినా మన బీసీ కాలనీలో వాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్ చేసుకుని వచ్చారన్న, వాళ్ళు ముందర స్థలం కావాలని అడిగినారు నన్ను. స్థలం కావాలంటే నేను బీసీ కాలనీ వాళ్ళకు ఎప్పటి నుంచో ఉందన్న, ఒక 20 ఏళ్ళ నుంచి రామాలయం కట్టుకోవాలనో దేవాలయం కట్టుకోవాలని వాళ్ళ కళ. ఆ డబ్బులు పోగేసుకుంటున్నారన్న వాళ్ళు. దానికి కాయలు కాసింది. ఎవరు అప్పు ఎక్కొట్టకుండా, వడ్డీ లేకొట్టకుండా నడుచా ఏ 7,000 10,000 రూపాయలు డబ్బు అది. ఈ రోజు 28 లక్షల రూపాయలు ఏదన్నా. ఎన్ని ఏళ్ళు కాయలు వేసినా 20-25 సంవత్సరాలు కాయలు వేసిన డబ్బుకు మధ్యలో తినిపోవాలని చూసినారు. మన స్టైల్లో మనం చెప్పినాం, మర్యాద తెచ్చిచ్చి ఈ రోజు 28 లక్షలు డబ్బు పోయింది వాళ్ళకి. కానీ స్థలం కొంటే డబ్బంతా అయిపోతుందని ఆ ఇచ్చిన దాతను, ఆ కొన్న వ్యక్తిని, అయ్యా దైవ కార్యానికి ఒక 15 సెంట్లు నాకు కావాలా, అది ఇచ్చేదే ఇచ్చా మాట్లాడతాం. మిగతా దైవ కార్యక్రమానికి కూడా అది అంకాలమ్మ మాన్యం. ఆ పొలం కూడా కొనాలి, అమ్మవారికి పొలం కొనాలా, మనం తినేయగలిగేదంటే అది కూడా కొనిచ్చాను ఆయన. ఇంతేనా జరిగింది? ఆపు, రావాల లేదు, వెంకాయపల్లి ఎల్లమ్మ లేదు, అంకాలమ్మ లేదు. ఆపో దేవరం పని ఆపో. నాకేం సంబంధం అది? ఎందుకు ఆపినారంటే బుడ్డా శేషారెడ్డి గారు దేవలం కట్టాడంట, బీసీకాలు అంతా మంచి పేరు వస్తుందంట బుడ్డా శేషారెడ్డి. అంకాలమ్మ దేవలం కట్టాడు బుడ్డా శేషారెడ్డి, అంకాలమ్మ దేవలం కట్టాడు బుడ్డా శేషారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది నా పేరు. ఇంకా నాకు చాలా అది ఆ తల్లి ఆశీర్వాదం. చిరస్థాయిగా నేను ఒక్కనే చేయలేదన్న అంకాలమ్మ దేవలము. వెనుక ఎంతో మంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు. నేను వాళ్ళ వెనుక సేవకుని. నేను ఏ రోజు కీర్తి అనుకోలేదు. దేవాలయం కట్టాను, నా కీర్తి రావాలని అనుకోలేదు. నేను ఉన్నంత వరకు అమ్మవారి సేవకునిగా ఉండాలనుకున్నా కానీ పెత్తందారిగా ఉండాలనుకోలేదన్నా. రామాలయం కట్టినా, ఆంజనేయ స్వామి కట్టినా, చెన్నకేశ్వర దేవాలయం కట్టినా, బుర్సు కట్టినా, ఆర్చి కట్టినా, ఏం చేసినా సేవకుడిగా చేసినారు కానీ పెత్తందారిగా మాత్రం చేయలేను. నేను చెయ్యను కూడా. పెత్తందారిగా చేయాల్సినటువంటి తీసుకోకూడదు. తీసుకుంటే పాపం వస్తుంది. అదివే రావుల వారి. మరి నువ్వు గ్రామ ధర్మానికి ఎక్కడ కట్టుబడినావు? ధర్మో రక్షిత. గ్రామ ధర్మాన్ని కాపాడితే ఆ గ్రామమే నిన్ను కాపాడుతుంది. ఇది సూత్రం. మా నాయన ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడబ్బా నీకు? ఏం చెప్పినాడు? గుట్టే కదా వెనకబడి నాయన అమ్ముకబడి ఉండిందిలే, చేసిందిలే. నాయన పేరు కూడా దీంట్లో వాడుకాకన్నా తప్పు. తెలుసు నాయన గురించి ఈ గ్రామంలో నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇట్లా చేస్తుంటే పైన మన నాయన కాదన్నా, మన తాతలు రామిరెడ్డో, సీతారామరెడ్డో, పెద్ద సీతారామరెడ్డో, సీన సీతారామరెడ్డో, శేషమ్మనో, శేషిరెడ్డో ఎవరు కూడా ఆశీర్వదించారు. గుర్తుపెట్టుకో. నాయన ఒక్కటే చెల్లుతుందా? ఆయన పైన వాళ్ళ నాయనగారు ఉన్నారు, వాళ్ళ అబ్బగారు ఉన్నారు. తెలుసు వాళ్ళకు. నువ్వు అడుగు. నీకు చేసిన ధైర్యం ఉంది కదా, గెలుస్తున్నా ధైర్యం ఉంది కదా, లక్ష్యంగా సేవించుకో. ఎవరిని కూడా మేము భయపడించాము. మీరు ఎందుకు తిరుగుతున్నారని అడగం. బుక్కు రాసుకుంటారంటారా? ఏం రామకోట ఏది రాసుకొని నీకే బుక్కు? ఏదో ఎర్రదో కర్రదో రాసుకోండి. ఏం రాసుకుంటారు నా బుక్లో? రామకోట. ఆ బుక్కు రాసుకొని మీకు పేర్లల్లా టైప్ చేసి కనిపించే తమ్ముందని అడుగుతున్నా. ఆ కాగితం మీద కనిపించాలా? ఏడా పాలకేంద్రం మీద కనిపించాలా? లే. నువ్వు ఓట్లు వేయించుకున్న దానికి ఈ ప్రక్రియ ఎందుకు నేర్చుకుంటున్నావు? నేను ఎవరిని పిలిచలేదు కదన్నా ఇంతవరకు. నేను ఇంతవరకు ఒక్కరిని కూడా పిలిచలే.
నాయన చెయ్యరు, నాయన జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరి, మీరు నష్టపోతారు, మీ కుటుంబాలు నష్టపోతాయి, ఎవరి గురించి ఆలోచించకరి, కనీసం నన్ను కూడా చూడాలి. మన కొత్తగూడలో అవ్వాలింది, నాయన నిన్ను చూసే వద్దు, ఈ ఫ్యాన్ చూసే, ఈ పైన జగన్మోహన్ రెడ్డి చూసే, నన్ను చూడాలి, నన్ను చూసుకోవటేయాకు. నాగనే పని బట్టి చేయించుకో, అంతవరకే. ఓటు మాత్రము నిన్ను కాపాడేవాడు, నీ భవిష్యత్తును కాపాడేవాడు, నీ కుటుంబాలను కాపాడేవాడికి ఓటేయవ్వా అక్క అన్నని చెప్పుకుంటూ వచ్చిన. ఇది చెప్పాల్సిన ధర్మం. కాబట్టి దయచేసి చాలా కాలం అయింది ఇప్పటికే, ఇప్పుడు కూడా చెప్తారుగా ఇల్లు వచ్చి మాకు ఆరోగ్యం బాగాలేవు, మాకు ఇబ్బంది అయ్యేది అన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకోపోయేటప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన 2 రోజులకే వచ్చిన ఉన్నాను వెనకబడి. నాకు కూడా గుండె ప్రాబ్లం ఉంది. 2 రోజులకే నీ వెనకబడి ప్రయాణం చేసి, ట్రైన్లో ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను కలిపినా. నువ్వు ఈరోజు దాన్ని కూడా సానుభూతి పొందాల్సి, నాకు ఆరోగ్యం బాగాలేదు అని. ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో కూర్చోవాలన్నా, మీకోసం సేవ చేస్తున్నా, మీకోసం సేవ చేస్తున్నా, మీకోసం సేవ. ఎవరు అడిగారన్నా నేను సేవని? ఎవరైనా అడిగినారా? కాదు నాయనా, రాజేంద్ర నువ్వు లేకుంటే మా ఊరల్లో కొట్టుకపోతుంది, మేము వల్ల ఇబ్బంది పడతామని ఎవరైనా అడిగినారా? మీరు ఎవరు అడగలే కదన్నా. ఎందుకన్నా అన్యాయం మాట్లాడతాం? మాట్లాడకట్లా, ధర్మం కాదు ఇది. భయపడాకు, ప్రజాస్వామ్యం ఇది. చాలా మంది ఉండమన్నా బలంగా. మీకు ఫైనల్ గా ఒకటి చెప్తున్నాగా, ఎవరే గాని వాళ్ళు భయపడించినారు, వాళ్ళు సతాయించినారు అని మీరు తెలుగుదేశానికి ఓట్లు వేసుకున్నారా, మీ గుంతలు మీరు అన్నట్టే. మళ్ళా నన్ను అడిగితే ఎవరికి చేయను. ఎందుకు చేయము? మీరుగా తిమ్మిరెక్కి మీ అవసరాలను పోగొట్టుకొని, మీ కుటుంబాలను చెడగొట్టి, మీ తల్లిదండ్రులను చెడగొట్టి, మీ ఇంట్లో ఆడపడుచులను చెడగొట్టి, ఇబ్బంది పెట్టి మీరు చేసే శాస్త్రాలకు నేను చెయ్యను. ఎవరికి భయపడకని, ఇది మీ వ్యక్తిగతమైన విషయం. ముందే చెప్పిన, చంద్రబాబు రెడ్డికో ముఠా రాజశేఖర సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది. మీరుగా బాగుపడే ఎలక్షన్ ఇది. మీరు ఎవరికి భయపడాల్సి వల్ల మీ వెనక నేనున్నా, మనకు పైన కాలం ఉంది. అంతేనా? వాళ్ళు చెప్పింటారు, అన్ని చెప్తూనే ఉంటారు. ఈ రోజు ఆయన మొన్న చెప్పినాడు, మళ్ళీ ఈరోజు చెప్తున్నారు, రేపు చెప్తున్నారు, ఫైనల్ కూడా చెప్తున్నా. మీరు అనుకునేదాన్ని అన్నిటికీ సిద్ధం. మీరేమేమనుకుంటున్నారో, మీరేం చేయాలనుకుంటున్నారో అన్నిటికీ సిద్ధం. జై జగన్. ఆ ముఖ్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు, అది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నా. మనకు జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు బటన్ నొక్కినాడు మనకు సంక్షేమ కార్యక్రమం అందినీక. మనం వేయాల్సింది 2 ఓట్లే కదన్నా, 2 సార్లే బటన్ నొక్కాల్సింది మనం. ఆయన 130 సార్లు నొక్కితే మనం నొక్కాల్సింది 2 సార్లు. మీరు ఇప్పుడు 2 సార్లు నొక్కితే ఫ్యాన్ గుర్తు మీద 2 ఫ్యాన్ గుర్తుకే. మళ్ళా 5 ఏళ్ళు 130 సార్లు, 150 సార్లు, 200 సార్లు నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ పథకాలు తీసుకొని మీ కుటుంబాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా, మనస వాచ కర్మైన మీరు బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. మీరందరూ బాగుండాలి. అంకాలం ఆశీర్వాదం ఎందరిపైన ఉంది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రేపు 13వ తారీఖు 1 ఓటు చక్రపాణి రెడ్డి గారికి, 1 ఓటు పోచా బ్రహ్మాందర్ రెడ్డి గారికి. పోచా బ్రహ్మాందర్ రెడ్డి అంటే ఎవరో గారు మా చిన్న ఆయనే. ఆయన దగ్గర కూడా మనం పనులు నిర్మాణం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. చెప్పిన
వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్ని విషయాలు కూడా తమ్ముడు బుడ్డ శేషారెడ్డి గారు తెలియపరిచాడు. మీకు చెప్పాల్సింది ఒకటే, ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడుకో బుడ్డా రాజశేఖర్కో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. మీ తలరాతలు మార్చే ఎలక్షన్ ఇది. మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ఎలక్షన్ ఇది. అవ్వాతాతల ఎలక్షన్ ఇది. విద్యార్థుల ఎలక్షన్ ఇది. రైతన్నల ఎలక్షన్ ఇది. రైతు కూలీల ఎలక్షన్ ఇది. కావున మీరందరూ కూడా ఈ ఎలక్షన్ ఒక నాయకుల మధ్య జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. మీ సంసారాలు మీవి, మీ ఇబ్బందులు మీవి, మీ కష్టాలు మీవి, మీ కన్నీళ్ళు మీవి. ఈరోజు ఏ నాయకుడు బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్పాడనో, వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు చెప్పారనో, మీ ఓటును మీరు సరిగ్గా వేసుకోలేకపోతే ఈరోజు చూస్తా ఉన్నాం. పోయిన నెల నుంచి కూడా, పోయిన నెల 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వద్దు, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు. కావున ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఈ యొక్క పెన్షన్ ఇవ్వకూడదని చేస్తే, తెల్లవారుజామున 5 గంటలకు వాకిలి తీస్తే నా మనవరాలు వచ్చింది, పెన్షన్ తీసుకొచ్చింది, చిరునవ్వుతో వాకిలి తెరిచే అవ్వాతాతలు ఈరోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గ పనికి పోయిన నెల 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు దిక్కుదోచక ఎవరి వద్దకు వెళ్ళాలనో, ఏ సచివాలయం వద్దకు వెళ్ళాలనో, ఎవరిని అడుక్కోవాలనో తెలియక, వికలాంగులు నడవలేక ఎన్నో ఇబ్బందులు పడి పెన్షన్ లేకపోతే 3-4 రోజులు తిరిగి 34 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. ఆ దుర్మార్గులు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఈ నెల చూస్తా ఉన్నాం, మళ్ళీ గోవ చేశాడు. పోయిన నెలలో బాగా తిట్లు పడ్డాయి. అవ్వాతాతల చేత, వికలాంగుల చేత, వితంతువుల చేత, ప్రజల చేత మొట్టికాయలు పడితే మళ్ళా ఎలక్షన్ కమిషన్ పెట్టాడు, మీరు బ్యాంకులు వేయండి అని. బ్యాంకులు అంటే వేల్పనూరులో బ్యాంకులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కొన్ని గ్రామాలలో అవ్వాతాతలు బ్యాంకు వద్దకు వెళ్ళి బొట్టన వేలు గుర్తేస్తే కానీ మనకు పెన్షన్ ఇవ్వని పరిస్థితి. మళ్ళీ ఆలోచించుకోవాలా, ఇటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలా? తెల్లవారుజామునే లేచి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలను మేలుకొల్పి 5 గంటలకే పెన్షన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తా ఉన్నాడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అసహనానికిలోనే ఎన్నో రకాలుగా ప్రతి గ్రామంలో కూడా నామినేషన్ వేసినప్పటి నుంచి ఆ రోజు నా కొడుకును నన్ను 40 నిమిషాలు చంద్రబాబు నాయుడు పలాన్ని డెవలప్ చేస్తానని కానీ, లేకపోతే మళ్ళీ మూడు సార్లు సీఎం చేసిన అనుభవం ఉంది, మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారని కానీ, నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు గతంలో ఎమ్మెల్యేగా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను, మళ్ళీ ఒక అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పకుండా తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఆయన మేనిఫెస్టో తిట్ల పురాణం, మేనిఫెస్టో అంతా తిట్ల పురాణం. ఇక్కడికి వచ్చినా ఈరోజు అభివృద్ధి జరగలేదంటున్నాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, మీ గ్రామంలో నిలబడి ఈరోజు మీ గ్రామంలో సచివాలయాలు 2 సచివాలయాలు ఉన్నాయా లేదా? మీ ఊర్లో 2 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా లేదా? మీ ఊర్లో పెద్ద హాస్పిటల్ 2 కోట్లతో కట్టామా లేదా?
మీ ఊర్లో గోడౌన్లు కట్టామా లేదా? స్థలం దొరికితే పాల కేంద్రాలు కట్టడానికి అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు కట్టామా లేదా? ఈ ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్మెంట్ చేశామా లేదా? అదేవిధంగా నాడు నేడు స్కూల్ హాస్పిటళ్ళు, ఈ విధంగా బ్రహ్మాండంగా మీ ఊర్లో అభివృద్ధి జరిగితే ఆయనకు కళ్ళే కనపడ్డాలా. కళ్ళుండి కూడా కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. యా ఊర్లో ఎక్కడ జరిగినాయి, ఈ నా కొడుకులు ఎక్కడ చేసినారు, ఏం చేసినారు, అభివృద్ధి చేస్తామని కూర్చున్నాడు. వాడు ఎమ్మెల్యే గారు కూర్చున్నాడు. వాని కథ చూస్తా, ఈయన కథ చూస్తా, శేషుగాని కథ చూస్తా, ఇద్దరి కథ చూస్తానని చెప్పి తిట్ల పురాణం అడుగుతూ ఉన్నా. బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? మీ ఊళ్ళో రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేసాం, పైప్ లైన్ల కనెక్షన్లు ఇచ్చాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏదైనా ప్రశ్నించాల్సి వస్తే ప్రశ్నించు, తప్పు లేదు. ప్రతిపక్ష నాయకునిగా నువ్వు ప్రశ్నించు, ఏ వ్యక్తినైనా నిలదీ, తప్పు లేదు. తిట్టడమేందా దుర్మార్గంగా? నేను ఎప్పుడైనా మీ జోలికి వచ్చానా? అంతకుముందు వాళ్ళు చెప్తా కొడతా, ఈయన కాళ్ళతో కొడతా, వాని చెప్పులు కొట్టాలా, ఈయన మెడతో కొట్టాలా. వాడు ఎప్పుడొచ్చినా మా ఊరికి రారా, మేము ఏదైనా రా తేల్చుకున్నాం, బహిరంగ చర్చ కంటే రాడు అంటున్నాడు. మీ ఊర్లోనే అన్నా ఈరోజు మీ ఊర్లోనే 2100 కుటుంబాలకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు. మీ ఊర్లోనే సంక్షేమ పథకాలు ఇంటింటికి తిరిగా, పైన గంటన్నర సేపు తిరిగినాడు, అట్ట పైన తిరిగినాడు అని చెప్తా ఉన్నాడు. మీ ఊర్లోనే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ తెలుగుదేశం నాయకులకే, మీ వాళ్ళకి పథకాలు అందకపోతే నేను రాజీనామా వెంటనే సమర్పిస్తా. నీకు దమ్ముందా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటావని అడుగుతా ఉన్నా. శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటావని అడుగుతా ఉన్నా. 2100 కుటుంబాలకు ఈ గ్రామంలో జగనన్న సంక్షేమ పథకాలు అందాయి. దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ గ్రామం ఎక్కడో కాదు, మీ ఊర్లో నిలబడి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు చూస్తా ఉన్నారు, నీ ఎంట తిరిగే మహేష్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ఎప్పుడో మొక్కజొన్న, ఎప్పుడు పాత వేళ్ళ పాత సరకాల కాయ దాచిపెట్టుకొని గోడల్లో పెట్టుకుంటే ఎవరంపించారా బాబు? ఎవరంపించినారు? మీ ఊర్లో తెలుగుదేశం అనకుండా, కాంగ్రెస్ అనకుండా, బీజేపీ అనకుండా ఎవరంపించారా? మీ తెలుగుదేశం నాయకులవి నాతో ఫోన్లో మాట్లాడితే అన్నా లక్షణంగా పంపి ఎంతమంది మొక్కజొన్న మీకు కావాలంటే అమ్మించే బాధ్యత నాదని చెప్పి తెలుగుదేశం నాయకుల వల్ల ఒక గింజ లేకుండా బుడ్డా రాజశేఖర రెడ్డి నువ్వు అమ్మించావా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈరోజు మీ వాళ్ళని అడుగు. అదేవిధంగా మహేంద్ర జొన్న మొన్న కూడా ఎక్కడైనా కనుక్కోండి, మనం ఏం చేశాం, ఈ గ్రామానికి ఏం మేలు జరిగింది, చక్రపాణి రెడ్డి న్యాయం చేశాడా లేదా మీ నాయకులను అడగండి. మీ నాయకులే నేను బ్రహ్మాండంగా మీ ఊర్లో మహేంద్ర జొన్న కూడా అమ్మించానా లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎన్ని ఇబ్బందులున్నా, ఏ యొక్క రైతు నన్ను అడిగినా, ఫోన్ ద్వారా అడిగినా, లేకపోతే ఇంకొకరి ద్వారా అడిగించినా కాదనకుండా మన సొమ్మేం పోతాడు. భగవంతుడు మనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని 10 మందికి పంచుదాం, ఏదైనా పేదవానికి అవసరమైతే తోడున్నాం అనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చా. నీలాగా కమిషన్లు తీసుకునో, నీరు చెట్టు కింద దోచుకోనో నేను ఈ విధంగా రాజకీయాల్లో ఉండడంలా. నేను ఎప్పుడైనా నాకు పెట్టే చేయగానే అడుగకుండా చేయి కాదు అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నా. నా దేహిని చేయి కాదు నాది. ఏ యొక్క ఈరోజు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, ఏ గొర్రె కాలినా, ఏ బర్రె కాలినా, మీ గ్రామంలో ఏదైనా ఒక గుడిసె కాలినా, ఒక గడ్డివాము కాలినా, ఒక ఆరోగ్యం బాగాలేకపోయినా, ఒక పెళ్లికి ఏదైనా డబ్బులు ఆశించినా, లేకపోతే ఏ మసీదుకు కావాలన్నా, ఏ చర్చికి కావాలన్నా, ఏ దేవాలయానికి కావాలన్నా ప్రతి గ్రామంలో నా చేయి పైన కానీ అడుక్కుంటే చేయి కాదు. ఆయన చెప్తాడు, మనం చెప్పుకుంటా పోతే ఈ ఊరి విషయాలే మాట్లాడతాం, దూరం వద్దు. మొన్న కూడా చెప్తాడు, ఆయన వచ్చింది ఎప్పుడయ్యా? ఆయన వచ్చింది వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మీరు మా తమ్ముడు చెప్పినట్టు అన్ని రకాలుగా లబ్ధి పొంది పార్టీ మారారు. మీరు మారి నన్ను ఈరోజు ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉన్నారు. నీకు వచ్చిందేమయ్యా నన్ను తిట్టడం వల్ల? తిట్టడమే పనే? అడుక్కో, మంచిగా అడుగు. అయ్యా బాబు, నేను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశాను, ఇంకా అభివృద్ధి చేస్తా, సొంత గ్రామం అని నాకు ఓటేమని అడుగు. లే, 1200 వచ్చినాయి పోయినసారి, 1200 దాటకపోతే మీ కథ పడతా, మీ పంగు పడతా అట. నేను చెప్తా ఉన్నా నీకు,
మీ గ్రామంలో మా తమ్ముడు బుడ్డా శేషారెడ్డి గారు ఆ రోజు సర్పంచ్గా పోటీ చేస్తే 300 చిల్లర దాటే తిరిగి మళ్ళీ 1200 మెజార్టీ రాబోతా ఉంది ఈ గ్రామంలో కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో మళ్ళీ 1200 మెజార్టీ శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. మేము బెదిరించాం, అయ్యా అమ్మ అని అడుక్కుంటాం. మీరు ఈరోజు మా తమ్ముడు శేషారెడ్డి చెప్పినట్టు మీ భవిష్యత్తు మీది, మీ పిల్లల భవిష్యత్తు మీది, మీ కుటుంబ భవిష్యత్తు మీది, మీరు పొరపాటు చేసుకుంటే నష్టపోతారు అని చెప్పి ఈరోజు అందరినీ కూడా దీనంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రింగు రోడ్డు కమిషన్ ఎంత కొట్టాడో చెప్పాలి ముందు. అదేవిధంగా రింగు రోడ్డు కమిషన్లు ఎక్కడ చూసినా శ్రీశైలంలో మొత్తం ఎక్కడ చూసినా ఆయన మహానుభావుడు చెప్తా ఉన్నాడు, నేను మార్కింగ్ ఇచ్చినానయ్యా బాబు, నువ్వు ఎప్పుడు పార్టీలో లేవు, ఛాలెంజ్ ఇస్తా ఉన్నా, నువ్వు ఏ రోజు పార్టీకి వచ్చినావు, నేను ఏ రోజు రింగు రోడ్డు శాంక్షన్ అయింది, ఏ రోజు మొదలు పెట్టాను, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా నోటికి ఏది అబద్ధం వచ్చేది, ఎంత మాట వస్తేది, ఏం మాట్లాడాలన్నా దేవుని మీద భయం లేదు, ప్రజలంటే భయం లేదు, నీకు విశ్వాసం లేదు, ప్రజలు నమ్మవు. 4 సార్లు 3 సార్లు ఓడిపోతే కూడా అది కూడా గెలవడం మా తమ్ముడు బుడ్డా శేషారెడ్డి వల్లనే 2014 గెలిచావు తప్ప ఆ రోజు కూడా గోవిందా మీ ఊర్లో మెజార్టీ రాకపోతే ఆ రోజు నేనే గెలిచేవాడిని. నాకు 2400 ఓట్లు చాలు, 2400 ఓట్లు వచ్చింటే నేను ఆ రోజు గెలిచేవాడిని. బుడ్డా శేషారెడ్డి అందరి ఆయన వల్లనే ఈరోజు నువ్వు 2014లో ఎమ్మెల్యేనావు, అప్పుడు కూడా గెలవలేవు. నేనెవరు కొత్త వాడిని అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గాలి బ్రహ్మాండంగా వీస్తా ఉన్నా కూడా ఆ రోజు నేను ఆడి వరకు అనుకొని వచ్చిన 4800 ఓడిపోతే నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు, ఈరోజు శేషారెడ్డి మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు శేషారెడ్డి నాకు తెలుసు, నేను శేషారెడ్డి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి అంటే అన్నాం ఇద్దరం. ఆ రోజు శేషారెడ్డి అడగపోయి పోయింటే టికెట్ ఆయనకు వచ్చేదే కాదు, పట్టుబట్టి వాళ్ళన్నకి ఇప్పించాడు. వాళ్ళన్నకి పట్టుబట్టి పోయి శేషారెడ్డి నమ్మకం జగన్కు, ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతాడు, శేషు అడుగుతా ఉన్నాడు, ఖచ్చితంగా మనం సాయం చేయాలా శేషన్నకు అని చెప్పి ఆయన మాటకు నన్ను పక్కన పెట్టి ఆ రోజు ఆయనకి ఇచ్చాడు. నన్ను ఎక్కడో కోయలగుండలో నిలబడని తర్వాత మనం డోన్ నిలబడమని నన్ను అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పడం వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోకుండా, గతాన్ని గుర్తుపెట్టుకోకుండా ఈరోజు 1200 తక్కువ వచ్చే ఓనో తోలు తెచ్చా, తప్పటికెచ్చా, వంగపూసా మీను మీ ఊరు అడుగో, ఓట్లు అడుకో, మంచిగా అడుకో. అయ్యా నేను నష్టపోయాను అని చెప్పు. 39,000తో నీకు ఎప్పుడన్నా ప్రజలు నీ మీద ఎంత వ్యతిరేకత అంటే, నేను చేశాను అభివృద్ధి అంటే అన్ని ఓట్లు నేను ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటప్పుడు నేను నీ మీద పోటీ చేశా, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో నువ్వు నా మీద పోటీ చేశావు. నాకు 39,000 వచ్చినాయి, నీకు 4,800 వచ్చినాయి. నీకు నాకు తేడాదే. నేను ఆ ఊరు వాడిని అంటుంటాడు ఎప్పుడు, యా ఊరు వాడు, ఎక్కడ వాడు, మా ఊరు పక్కనే అయింది, ఉయ్యాలవాడ సొంత ఊరు. యా ఊరు? ఉయ్యాలవాడ సొంత ఊరు. ఆ పేరు కూడా చెప్పుకోలేడు. మళ్ళా ఆ ఊరు మేము మొదటి నుంచి కూడా మా తండ్రుల కాలం నుంచి మాది పలానూరని, మా ఊరికి ఆ ఊరికి 5 మైళ్ళే దూరం. ఆ విధంగా ఈరోజు ఎన్నో రకాలుగా ప్రజలను మభ్యపెడుతూ తిట్టుకుంటూ ఈ గ్రామంలో ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా నిన్న పోతే ప్రశ్నించడానికి పోతే సోమయాజులపల్లిలో ఆడ కథ అడ్డం తిరిగింది, డామిట్ అడ్డం తిరిగింది అన్నట్టు అనవసరంగా వాళ్ళను నువ్వు ప్రశ్నించు, తప్పులేదు. చంద్రబాబు రెడ్డి మా ఊరికి ఏం చేసినాడు, నేను సమాధానం చెప్పుకుంటా. ఆ విధంగా కాకుండా రేగడగూడలు ఏం చేశాడు, 850 ఓట్లపై మెజార్టీ అంటున్నారు. ఈసారి వాళ్ళకి కోపం వచ్చింది, కోపం వచ్చి ఏమంటున్నారు, మేము 850 ఓట్లు వేసి ఈసారి పడేది ఆయనకు మెజార్టీ కాదు, మొత్తం నీకే పడతాయంటున్నారు. పక్కన వాడిని కూడా నువ్వు ప్రేమతో పిలుచుకోలేకపోతే, పక్క వాళ్ళని కూడా ప్రేమించలేకపోతే నీకు ఏ విధంగా నీ గ్రామాలు నీకు ఈరోజు ఓట్లు వేస్తారు? పక్క వాడిని కూడా నువ్వు ప్రేమించలేని పరిస్థితి నీది. ఎంతసేపు అవసరం ఉంటే నువ్వు ఆడికైనా మాట్లాడతావు, అవసరం తిరగగానే పీకి పడేస్తావు. ఆ రకంగా నువ్వు నీ పద్ధతి, నీ పద్ధతి నడుస్తూ ఉంది. మనం ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మనం నమ్మాలన్నా ఈరోజు ఓట్లు వేయాలన్నా. 2014లో ఏమని చెప్పాడు రైతాంగానికి, రైతన్నలారా మీ ఆత్మహత్యలు ఆపండి, మీరెవరైనా కానీ ఇబ్బందులు ఉన్నా నాకు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు, మీరు అప్పుల ఊపిలో కూరుకుపోయారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది 2014లో. రాగానే నేను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే బాధ్యత నాది. పుల్లే తినారంతా, మొత్తం వాలంటీర్లు కావాలంటున్నారు. వాలంటీర్లు కావాలంటే ఎవరికి వేయాలి మన ఓటు? ఇప్పుడు నాకు కాదు ఎలక్షన్, బుడ్డా రాజశేఖర రెడ్డికి వాలంటీర్లకు, మనం చంద్రబాబు నాయుడుకు వాలంటీర్లకు ఎలక్షన్ రేపు జరగబోయే పోటీ.
కాబట్టి రేపు తేల్చుకుంటారు. మా వాళ్ళు రాజీనామా చేసి సిద్ధంగా అన్నారు. రెడీ అంటే రెడీ. సిద్ధమా? సిద్ధమా? అంతా సిద్ధంగా ఉన్నారు. రాత్రి వేళ 9:30 అయినా. కాబట్టి ఇంత వేలైనా ఇన్ని రకాలుగా మన అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా మన ఇన్ని రకాలుగా మీరు విని ఓపికతో మా తమ్ముడు చాలాసేపు టైం తీసుకొని సొంత ఊరు కాబట్టి చాలా మీకు బాగా బ్రహ్మాండంగా వివరంగా చెప్పాడు. అన్ని విషయాలు అన్ని రకాలుగా చెప్పాడు. ఇంకా 3 మిగిలినాయి అంట ఆయనకు. ఇంకా బాగుపల్లి ఇంకోటిందంట. సైకిల్ ఎక్కడ ఆడ బయట రోడ్లో. ఎందుకంటే అన్ని విషయాలు మీతో చర్చించాలి, మీతో పంచుకోవాలనే ఆలోచన తప్ప వేరేది విమర్శ కానిది. మా అన్న చెప్పినట్లు కుటుంబం ఒకటి చెప్పినాడు. సర్పంచ్ ఎలక్షన్ గురించి ఒకటి చెప్పినాడు. తర్వాత ఇంకోటి ఏదో మర్చిపోతుంది నేను. కుటుంబము సర్పంచ్ ఎలక్షన్లో మోసేది కింద నీళ్ళు గుర్తుపెట్టుకొని మర్చిపోతాం. బుడ్డా శేషారెడ్డి క్యారెక్టర్ ఎటువంటిది అని అందరూ శబాష్ మాట వేసే తప్పాడు ఒక బ్రాండ్ అని చెప్తుంటే నీకెందుకు ఆలోచన వస్తుందో ఒకరికి మోసేది కింద నీళ్ళు లాగినాడు అని. అన్నా నువ్వు 2014లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గెలిచినావు. చంద్రబాబు నాయుడు దగ్గర పోయినావున్నా ఏంటి పోయినావున్నా చంద్రబాబు నాయుడు దగ్గరికి మోసేది కింద నీళ్ళ నీకా, మోకాలతో తాగనీకా, భుజాలతో తాగనీకా, ఏళ్ళతో నాగనీక పోయినావు. నువ్వు ఒకరి కింద తాగి పక్కన అంతా కూడా సూసైడ్ వ్యవహారం పడేది. నన్ను కొట్టేవు నా ఇంటికాడికి మా ఆయన కొడుతున్నా అని. మన డ్రామాలు చూస్తుంటాం, చింతామణి డ్రామాలు చూస్తుంటాం. నన్ను కొట్టావు మా ఇంటికి రా, మా ఆయన కొడుతున్నా అని. ఇంత అన్యాయం అన్నా ఇది. ఒకరి కింద మోసేదికి నీళ్ళు తాగుతున్నాడు. నువ్వు తాగించినావన్నా, మోసేతో తాగినావు, మోకాలతో తాగినావు, భుజాలతో తాగినావు, ఏళ్ళతో తాగినావు, అన్నిటితో తాగించినావు. అదే అయిపోయా. కుటుంబం చూస్తుండ కుటుంబం ఎక్కడన్నా కనపడిచిందన్నా నువ్వు కాపాడే కుటుంబ గౌరవం నువ్వు చెప్పకూడదన్నా, 10 మంది చెప్పాలి. అది కుటుంబం అని పాపం మా చిన్నాయన రామ్మోహన్ చిన్నాయన నీకోసం తిరిగితే ఆయన పొలం నాశనం అయిపోతే వరదలు వచ్చి 2009లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు పవర్ ప్రాజెక్టులు డబ్బులు కట్టారన్న 10 లక్షలు. ఎవరికి? మా చిన్నాయనకి ఏమని అవి నాగినాడు. మరి కుటుంబానికి అన్యాయం చేసినట్టే కదన్నా. ఇదెక్కడ ధర్మం ఇది? నువ్వేదో కాపాడని చెప్తావు. ఇంకోటినా సర్పంచ్ ఎలక్షన్లు నేను చూసుకుంటూ పోయినా అన్నాడు. అన్నా నీ నమ్ముకొని నిలవన్నాడు కదా బసీరన్నా, ఆయన సక్కరాకి పోవాలా? ముస్లిం నిలబెట్టి పాపం వయసు తిరిగి పాపం ముస్లిండు ఇబ్బంది పడా. అంటే నువ్వు చూసి పోతే నేను నమ్ముకునే వల్ల పోవాలి, సంకరాకి పోవాలి. ఇదన్నా నువ్వు చేసే సర్పంచ్ ఎలక్షన్లో. నాకేం లబ్ధి ఉంటుంది దాంట్లో? నాకేం లబ్ధి చేయకూడదు, నాకేం ఇబ్బంది జరగదు. నేను నమ్ముకునే వాళ్ళన్నా నువ్వు బాగుండాలి కదా, నా బాగా చూసుకోవాలి కదా, అది చూసుకోలే. కాబట్టి దయచేసి అన్నా ఇంకా వేరే వాళ్ళని విమర్శించడం మానుకొని నీ పని ఏదైనా ఉంటే చూసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను నేను. నమస్కారం. ఒక మాట ముస్లింలు చెప్పడం మర్చిపోయినా, లాస్ట్ లో ముస్లింలు రిజర్వేషన్ 4%, లేకపోతే ఈరోజు ఈ ఊర్లో డాక్టర్లు అయినారు 4% రిజర్వేషన్ వల్ల బ్రహ్మాండంగా డాక్టర్ అయినారు. ఎంతో పెద్ద చాలా మంది వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కలిసి ఈరోజు డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, IASలు అయినారు, IPSలు అయినారు. నేను ముస్లిం సోదరిమణులారా మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. మీరు ఈ 4% రిజర్వేషన్ దివంగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఈరోజు బ్రహ్మాండంగా ముస్లిం పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. స్కూళ్ళలో మన రిజర్వేషన్లు రావడం వల్ల పెద్ద చదువులు చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళగలుగుతా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక బానిసగా జైల్లో పడి ఎన్నో రకాలకి వీళ్ళకి అమ్ముడుపోయినాడు. ఈరోజు అమిత్ షా చెప్తా ఉన్నాడు నిన్న హైదరాబాద్లో, అదేవిధంగా మోడీ చెప్తా ఉన్నాడు 4% రిజర్వేషన్ ఇస్తామని. ముస్లిం సోదరులారా, మీ యొక్క సమస్యది, మీ కుటుంబాల సమస్యది. పొరపాటు చేసుకుని మీరు ఏమాత్రమో ఏదో తెలుగుదేశం అనో
మా ఊరి వాడైనా మీరు ఓట్లేసుకుంటే మీ సంసారాలు మీ ఎవరు మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. జగనన్న మీకు మాట ఇచ్చాడు, నిన్ననే నెల్లూరు ఇచ్చాడు, నేను అండగా నిలబడతా, మన ప్రభుత్వం వస్తే 4% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తా, ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ సిఏఏ కానీ మీకు అండగా ఉంటా, మీరు ఏమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ దేశస్తులే, ఇక్కడి వాళ్ళే, ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళే, సిఏఏ పౌరసత్వం మీకు అవసరం లేదు. నా యొక్క రాష్ట్రంలో నేను అమలు పరచను, ఎలాంటిగా మీకు తోడుంటానని చెప్పి హామీ ఇచ్చాడు. కాబట్టి ముస్లిం సోదరులారా, మీ సమస్య ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు. మీరు మీ పిల్లల భవిష్యత్తు పొరపాటున పోగొట్టుకున్నారంటే జీవితంలో తెచ్చుకోవాలంటే చాలా కష్టం. వచ్చింది పోయిందంటే మళ్ళీ రాదు. అదే విధంగా మా తమ్ముడు చెప్పినట్టు ఊర్లో కావిలి అని చెప్పాడు తమ్ముడు. మేమిద్దరం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇద్దరం కలిసి కావిలి తప్పకుండా పెడతాం. ఈ ఊర్లో రైతాంగానికి అండగా నిలబడతాం, తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, ఈ గ్రామాభివృద్ధి ఇద్దరం కలిసి కట్టుగా తప్పకుండా ఈ గ్రామంలో అభివృద్ధి కూడా చేస్తామని విన్నవిస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.